వెల్కమ్ టు హిట్ టీవీ స్టూడియో రామచంద్ర అండ్ మేడం బిగ్ ఫ్యాన్ టీనా గారు. మీరు ఇక్కడికి వచ్చేదాకా తెలియదు, మీరు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తుంది ఎవరో మీకు తెలియదు. మీకు సర్ప్రైజ్ ఇద్దామని ఎక్కడో తగిలింది. కాదు, అబద్ధాలు వెనకే ఆడతారు అనుకున్నా, ముందు కూడా ఆడుతున్నారు. నేను ఒకప్పుడు ఆర్జేనండి. అంటే ముందు కూడా ఆడతారు అబద్ధాలు. కంగ్రాచులేషన్స్ ఫర్ ప్రీ వెడ్డింగ్ షో, కంగ్రాచులేషన్స్ ఫర్ కమిటీ కుర్రోలు. ఏంటమ్మా అంత సీరియస్ గా చూస్తున్నావు? ఇది పుట్టకుండా దీనికి ఫాతిమా అని పేరు పెడదాం అన్నప్పుడే నాకు అనుమానం వచ్చిందన్నయ్య. దట్ హ్యాపెండ్ విత్ ప్రీ వెడ్డింగ్ షో. మీ గోత్రం ఏంటండి? ఎల్లి నీ పని చూసుకో. డే వన్ వెళ్ళే ఎవరి జూనియర్ ఆర్టిస్ట్ అనుకున్నారా? నాకు ఈ లుక్ కి మీనింగ్ కావాలి. ఎవరు ఫుడ్ ఇద్దరులో అది చెప్పండి. ఫుడ్ కాదు, అక్కడ మాకు ఫుడ్ దొరకలేదు. యువర్ కమిటీ కుర్రోలు డేస్ యాక్చువల్లీ. ఫస్ట్ వేరే క్యారెక్టర్ కి ఆడిషన్ చేశారు, ఈ శ్రీదేవి క్యారెక్టర్ కాదు. Are you being very choosy and picky when it comes to scripts, or like what's happening with you? చాలా స్టోరీస్ వచ్చాయి. కమిట్ అవుతే స్టార్టింగ్ డే నుంచి ఎండింగ్ డే వరకు అది నా సినిమానే, అది ఎప్పటికైనా నా సినిమానే. 5 లక్షలు చూడు, కొన్నాటికి ఎదురెళ్ళి కన్నా వెనక్కి వెళ్ళిపోవడమే మంచిది. అసలు నీకు డియర్ కామ్రేడ్ కి సంబంధం ఏంటి? అందులో ఉన్న పీపుల్ అందరూ కూడా కనెక్ట్ అయి ఉన్నాం. భరత్ సార్ కానీ, విజయ్ సార్ కానీ, రష్మిక సార్ కానీ, సినిమాలో క్యాస్ట్. మేడం రష్మిక సార్ అవునా? సారీ. నేను ఏం చేశాను, డియర్ కామ్రేడ్లో నేను ఒక సాంగ్లో కూడా డ్యాన్స్ చేశాను. మేము అప్పుడు కూడా ఉండేది, డ్యాన్స్ బాగా చేస్తాడు అది ఇది అని. రే విజయ్ డామినేట్ చేస్తున్నాడు పక్కకు లాగేయడం. సినిమా అయిపోయిన తర్వాత మన మైండ్లో ఏదైతే రన్ అవుతుందో అది కథ అనమాట నన్ను అడిగితే. సో మీరు చాలా మూవీ చూశారు కాబట్టి 80+ లొకేషన్స్ చేశాడు. నా పేరు మీరా. డేటా అనేవాడు నాకు ఇక్కడే కావాలి, ఏం చేయాలి తెలియదు, మొత్తం టీం అంతా వచ్చాం. అప్పుడు ఏమనుకున్నాం అంటే సరే ప్రీ వెడ్డింగ్ షో అని చెప్దాము. ఆంటీ కూడా సో అలా చేసిన సీక్వెన్స్ ఇది. లేదంటే ఆ ఫ్రేమ్లో ఓన్లీ మీ ఇద్దరం ఉంటాం వెనకాల వాటర్ ఫాల్స్. దొరికితే వదిలేస్తావా? గేదెల రాజు కాకినాడ తాలూకా అంటే ఓకే, ఇప్పుడు ఇంత పెద్ద వెయిటేజ్ ఉన్న విలన్ రోల్ని ఎవరు మోస్తున్నారని అనే అది ఉంటుంది. అసలు ఆయన హార్ట్ అండ్ సోల్ పెట్టేశారు ఈ సినిమాకి. యాక్చువల్లీ అంటే గేదెల రాజు కోసం, గేదెల రాజు అంటే వాళ్ళు నిలబడిపోయాడు. నాకు కావాల్సింది కోపం కాదురా, అయ్యో. హిట్ ప్రేక్షకులకు నమస్కారం, నేను మీ మహేష్. అండ్ ఈస్థెటికలీ నా ఫేస్ అంత బాగోదు కాబట్టి నేను అలిగితే బాగోదు అని చెప్పేసి అలగట్లేదు. ఈ బుంగమూతి పెట్టడం లాంటివి నేను చెయ్యను. బట్ యాక్చువల్లీ కొంచెం కోపంగా ఉండింది, ఎందుకంటే అందరికన్నా ఫస్ట్ ఫాలోఅప్ చేసింది నేను ఈ సినిమా గురించి. అట్లాంటిది అత్యంత లాస్ట్ ప్రిఫరెన్స్ నాకే ఇచ్చారని నాకు ఇప్పటివరకు అనుకున్నాను, కానీ లేదు, ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకే ఇచ్చామని చెప్పేసి అందుకే టీంని తీసుకొచ్చామని చెప్పేసి ఇద్దరు మా స్టూడియోకి వచ్చారు. వెల్కమ్ టు హిట్ టీవీ స్టూడియో రామచంద్ర అండ్ మేడం బిగ్ ఫ్యాన్ టీనా గారు. నమస్తే అండి. నమస్కారం అండి. థ్యాంక్ యూ. గుడ్ టు హ్యావ్ యూ. కాదు, అబద్ధాలు వెనకే ఆడతారు అనుకున్నా, ముందు కూడా ఆడుతున్నారు. నేను ఒకప్పుడు ఆర్జేనండి, మీరు చూస్తారు ఇప్పుడు. అంటే ముందు కూడా ఆడతారు అబద్ధాలు? మాకు నేర్పించేది, మాకు ట్రైనింగ్ ఇస్తారు. మాకు దానికి 6 నెలలు కూర్చోబెట్టి మరి ఇలా ఆడాలి, ఇలా చేయాలి. ముఖ్యంగా టీనా లాంటి వాళ్ళు ఎవరైనా వస్తే ఇదిగో ఇలా చేయాలని చెప్తారు మాకు. అందుకే అంటే ఫస్ట్ ఫాలోఅప్ చేసిన కానీ మీకు ప్రిఫరెన్స్ చేయలేదు అన్నట్టు మాట. అవును, నా ఫోన్లో ఎత్తలేదు మీరు. అసలు మీరు ఎత్తారా? అసలు మీరు ఇక్కడికి వచ్చేదాకా తెలియదు, మీరు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తుంది ఎవరో మీకు తెలియదు. మీకు సర్ప్రైజ్ ఇద్దామని. దిస్ వాస్ గుడ్ యాక్చువల్లీ. ఎక్కడో తగిలింది. సర్ప్రైజ్ ఒకసారి షాక్ అవుతాను నేను. యాక్చువల్లీ గుడ్ యార్కర్. మీకు తెలిసిన క్రికెట్ లాంగ్వేజ్లో అయితే కనుక మంచి యార్కర్ అది. మీకు సర్ప్రైజ్ ఇవ్వడం అనేది తెలిసి యా. ఇంకా రాబో సినిమాలు చాలా ఉన్నాయి, యా, అన్నిట్లో కూడా మాట్లాడదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు యూ బోత్. థ్యాంక్ యూ. ఒక గుర్తుండిపోయే డెబ్యూ చేసినందుకు మీకు, నేను యాక్ట్ చేసే ప్రతి సినిమాలు క్వాలిటీతోనే ఉంటాయని చెప్పేసి మళ్ళీ ప్రూవ్ చేసినందుకు మీకు కంగ్రాచులేషన్స్ ఫర్ ప్రీ వెడ్డింగ్ షో, కంగ్రాచులేషన్స్ ఫర్ కమిటీ కుర్రోలు, ఇన్నోసెంట్, సెలబ్రిటీ, అంతకుముందు మీరు ఇచ్చిన ఫెయిల్డ్ ఆడిషన్స్ కి అన్నిటికీ కంగ్రాచులేషన్స్ మీకు. థ్యాంక్ యూ. రామచంద్ర, ఐఎమ్ యాక్చువల్లీ ఎంజీఆర్ గారి పాడ్కాస్ట్ వింటున్నాను. నేను ఒక సిరీస్ స్టార్ట్ చేశాను అనమాట, డైలీ 1 hour అనమాట. సో రామచంద్ర నాకు ఎంజీఆర్ గారు గుర్తొస్తున్నారు. నీ డెబ్యూ కూడా అయ్యిందేమో, ఫ్యూచర్ లో పెద్దోడు అయిపోతాయి. గుడ్ టు హ్యావ్ యూ ఐ స్టూడియో వన్స్ అగైన్. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో నాకు కూడా అర్థం కావట్లేదు. బట్ డియర్ కామ్రేడ్ నుంచి స్టార్ట్ చేద్దాం. అసలు నీకు డియర్ కామ్రేడ్ కి సంబంధం ఏంటి? డియర్ కామ్రేడ్ లేదా నాకు చాలా ఫేవరెట్ టీమ్ యాక్చువల్లీ చెప్పాలంటే.
యూ వర్క్డ్ ఫర్ ఎస్ ఐ వర్క్ యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్ దానికి, అండ్ రైటింగ్ సైడ్ కూడా భరత్ కమ్మ సార్తో. సో ఇంకా ఇంకేం చెప్తాం, చాలా ఫేవరెట్ ఫిల్మ్, మా అందరికీ ఫేవరెట్ ఫిల్మ్ స్టిల్ టుడే. అందులో ఉన్న పీపుల్ అందరూ కూడా కనెక్ట్ అయ్యి ఉన్నాం మేము. భరత్ సార్ కానీ, యూనో విజయ్ సార్ కానీ, రష్మిక సార్ కానీ, సుహాస్ కానీ, ఈవెన్ వికాస్ని కూడా మనం ఈ సినిమాలో క్యాస్ట్ మేడం, ఎస్ రష్మిక సార్ అవునా, సారీ రష్మిక మేడం గారు. డీటెయిల్స్ ముఖ్యం. ఓకే. సో చాలా ఫేవరెట్ ఫిల్మ్ యాక్చువల్లీ చెప్పాలండి, ఎందుకంటే ఆ డియర్ కామ్రేడ్ నుంచే ఈరోజు ఈ జర్నీ స్టార్ట్ అయింది. ఆ చైతన్య మోటివేరి కూడా నాకు అక్కడే పరిచయం అయ్యాడు అనమాట. దట్ వాస్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అసోసియేట్ డైరెక్టర్? నాదండి, లేదు ఇట్స్ మై థర్డ్ ఫిల్మ్ యాక్చువల్లీ. మై ఫస్ట్ ఫిల్మ్ ఇస్ ముకుంద. ఓ, ముకుంద శ్రీకాంత్ అడ్డాల సార్. తర్వాత బ్రహ్మోత్సవం అసోసియేట్ డైరెక్టర్. అసోసియేట్ లేదు, ఏడి ఫస్ట్ ఏడి. తర్వాత నేను బ్రహ్మోత్సవం చేశాను సార్తో. ఆ తర్వాత నేను శ్రీకాంత్ విశా దగ్గర వర్క్ చేశాను, రైటింగ్. శ్రీకాంత్ విశా అండ్ పుష్ప రంగస్థలం అన్న దగ్గర వర్క్ చేశాను. దెన్ అమరం అఖిలం ప్రేమ మూవీ వచ్చింది, దానికి నేను చీఫ్ అసోసియేట్ రైటింగ్ సైడ్ కూడా. దెన్ డియర్ కామ్రేడ్. సో ఒకసారి బిహైండ్ ద కెమెరా ఉన్న తర్వాత ఎప్పుడెప్పుడు డైరెక్ట్ చేయాలని అని ఉంటుంది. ఎప్పుడు యాక్షన్ చెప్దామా, ఎప్పుడు కట్ చెప్దామా, ఎప్పుడు షార్ట్ ఓకే చెప్దామా అని ఉంటుంది. ఈ షిఫ్ట్ ఎలా జరిగింది? లైక్ యూనో ఐ హావ్ టు గెట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా అనేది. ఫైన్. అంటే నేను ఆల్రెడీ ట్రయల్స్లో ఉన్నాను, 4-5 ప్రాజెక్ట్స్ ఇన్ టాక్స్ ఉన్నాయి, నాట్ గెటింగ్ ఇన్ టు ద యాక్షన్ అనమాట. సో ఆ టైం చైతన్య నేను స్టోరీస్ డిస్కస్ చేసుకునే వాళ్ళం, లైక్ బిఫోర్ కోవిడ్ అన్నప్పుడు ఇది వెళ్ళిపోదాం, ఇది బాగుందని. వన్ ఫైన్ డే చైతన్య వచ్చి నేను చిన్న కథ చేయాలనుకుంటున్నాను అన్న, మీరు ఏమైనా చేస్తారా, మీరు చేసేయండి అని. సో ఇది ఎందుకు వచ్చింది తనకి. నేను కోవిడ్లో ఏం చేశానంటే, అందరికీ ఇంట్లోనే ఉన్నాం కదండి, ఆల్మోస్ట్ 1 year మొత్తం మనం బయటికి రాలా. నాకు ఫస్ట్ నుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. నేను టిక్టాక్స్ చేసేవాడిని, ఓన్లీ డాన్సే చేసాను. టిక్టాక్ ఉన్న రోజుల్లో టిక్టాక్ చేసాను. లేదు, దానికన్నా ముందు దర్శనం షో చేసాను. సో అప్పుడు డాన్సులు చేసేవాడిని, నాకు చిరంజీవి గారు చాలా ఇష్టం. ఆ డాన్సులు చేసాను, చిన్న బిట్స్, వీడియో బిట్స్ చేసేవాడిని. అప్పుడు చేతు చూసి అన్న లేదు చేసేయండి కొంచెం, నాకు హెల్ప్, నాకు నా హీరో దొరికేసాడు అని అనుకున్నప్పుడు చెప్పాడు, నాకు ఐడియా చెప్పాడు. వి డిస్కస్ ద స్టోరీ చాలా బాగుంది. నేను భరత్ సార్కి ఏం చెప్పానంటే, అప్పటికే నేను ట్రయల్స్లో ఉన్నా, నాకు ఇదే ఇంపార్టెంట్ ఈ పార్ట్. ఇప్పుడు ఈ పార్ట్ షిఫ్ట్ అయితే ఎలా ఉంటుందంటే, నీకు ఎందుకురా అనే డౌట్స్ వస్తాయి కదా. సో భరత్ సార్ చెప్పాను ఇదే అని, సార్ ఎందుకు సార్ నాకు అంటే, ఆయన కూర్చోపెట్టి ఏం కాదు, నీకు ఎలాగో నీకు యూనో యూ హ్యావ్ యువర్ ఓన్ స్క్రిప్ట్స్, నీ స్ట్రెంత్ మాకు తెలుసు, లెట్ ఇట్ బీరా, అడికన్నా హెల్ప్ అవుతుంది కదా, టేక్ ఏ స్టెప్, మీ అందరం ఉంటాం కదా, లెట్ ఇట్ బి. ఏమో నేను ఏం చేశాను, డియర్ కామ్రేడ్లో నేను ఒక సాంగ్లో కూడా డాన్స్ చేశాను, చూసాను నేను విజయ్ సార్తో కలిపి. అప్పుడు అప్పుడు కూడా ఉండేది డాన్స్ బాగా చేస్తాడు అది ఇది అని. సో సార్ అన్నది అప్పుడే విజయ్ డామినేట్ చేస్తాడు పక్కకు అంతలేదు. సో సార్ ఏమైనా చేయండి, ఏం కాదు నేను ఉంటాను అంటే కనుక. సో ఇంకా ఆ మూమెంట్ సరే హెల్ప్ అవుతుంది అని. చైతన్య మీద ఎందుకు అంటే, ఫస్ట్ నుంచి చాలా కాన్ఫిడెంట్, ఏదైనా ఒక టాస్క్ తీసుకుంటే హీ విల్ గివ్ 100% అనమాట. సో నేను వేరే వాళ్ళు అంటే 2-3 నన్ను అప్రోచ్ చేయరండి ఆ టైంలో, ఈ సబ్జెక్ట్ మీద అనుకుంటున్నాం అంటే. నేను అన్నాను ఓపెన్గా, సార్ నన్ను ఎవరు చూస్తాడు సార్, నన్ను మీద ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు యాక్చువల్లీ అని వదిలేసాను నేను. బట్ వై చైతన్య అంటే, హీఈస్ హ్యాండ్లింగ్ కెమెరా ఫ్రమ్ పాస్ట్ ఒక 12 years నుంచి. తనకు ఒక ఫోటోగ్రఫీ యూనిట్ ఉంది, తనకి కెమెరా హ్యాండ్లింగ్ తెలుసు, కెమెరా ఎక్కడ పెట్టాలో తెలుసు, లైటింగ్ యూనిట్ తెలుసు, ఎవ్రీథింగ్ హీ క్యాన్ హ్యాండిల్ అనమాట. నాకు అనిపించింది మేకింగ్లో హీ విల్ బి ద మాస్టర్. సో నాకు ఆ ప్రాబ్లం లేదు. సో తనే ఓన్ ప్రొడక్షన్ పెట్టుకుంటున్నాడు, సో బయట ప్రొడ్యూసర్ కాదు. సో హీఈస్ బిలీవింగ్ మీ. సో తను నన్ను బిలీవ్ చేసినప్పుడు నన్ను నేను బిలీవ్ చేసుకోకపోతే యూజే ఉంటుందని. సో దెన్ చాలా కష్టంగానే స్టెప్ తీసుకున్నాను. నాకు ఒకే భయం ఉండేది, నాకు కాకిపిల్ల కాకి ముద్దండి, అసలు యాక్సెప్ట్ చేస్తారని, అసలు స్క్రీన్ మీద బాగుంటాను, ఒక డైలాగ్ అని చెప్పగలుగుతానా, చూస్తే దొరికేస్తానని భయం ఉండేది. సో వెన్ అంటే అంటిల్ అన్లెస్ మేనేజ్ చేస్తాం, డైలాగ్ అయితే క్లోజ్ పెడతారు. ఇప్పుడు వెనకాల ఫ్రేమ్లో కూర్చుంటే నేను నిజంగా డియర్ కామ్రేడ్ షూట్లో ఆల్మోస్ట్ మేజర్ ఆర్టిస్టులు అందరికీ కూడా నేనే సీన్ ఎక్స్ప్లెయిన్ చేసాను. అప్పుడు జుట్టు కూడా లేదు, క్యూట్ క్యూట్గా ఉన్నారు. అవునవును. సో అప్పుడు చాలా ఈజీగా ఉండేది, చిన్న మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ కూడా, సార్ ఇంకొక టేక్ చేద్దాం అనేవాడిని. అదే నేను కెమెరా ముందుకు వెళ్ళినప్పటికీ నాకు అర్థమైంది, ఇది చాలా టఫ్ జాబ్ రా. ఒక పాయింట్ ఆఫ్ టైంలో అయితే, షూటింగ్ టైంలో మనకు అవసరం అనేది ఎందుకు రా మళ్ళీ డైరెక్షన్కి వెళ్ళిపోదాం అనుకున్నాను, అంటిల్ అన్లెస్ నేను ఫ్రేమ్ చూసుకునేంతవరకు. సో ఈ ప్రాసెస్లో చాలామంది నాకు గుడ్ సపోర్ట్ ఇచ్చారు. నా డిఓపి, ఈ సినిమాకి డిఓపి చేశారు సాయి కుమార్ దారా అని. చైతన్య అయితే ఇంకా అసలు 100% నువ్వు ఏ చిన్న తప్పు అన్నాను, ఏం కంగారు పడి నేను ఉన్నా, యు ఆర్ లుకింగ్ వెరీ గుడ్. నేను ఎప్పుడు నేను ఫ్రేమ్ చూసాను కదా, నా భయం, నా ఫేస్ చూసుకోండి, నాకే భయం ఉంది. తెలిసి మహేష్ బాబు గారు కూడా రోజు పొద్దున లేచి చూసుకుంటే ఏదో తక్కువ ఉంది మన ఫేస్ లో అనిపిస్తుంది. అబ్బాయిలకు ఉండే క్వాలిటీ అది ఇన్సెక్యూరిటీ. సో సూపర్ స్టార్ గా మొత్తం ప్రపంచం అంతా యాక్సెప్ట్ చేసినా కానీ ఏదో తక్కువ అయ్యిందిరా అనేది ఉంటుంది. సో అలాంటి డెబ్యూకి అయితే ఇంకెక్కువ ఉంటుంది, ఆ భయం ఉంది. బట్ నా కో ఆర్టిస్టులు కానీ, యూనో డైరెక్షన్ టీమ్ కానీ, దే వర్ లైక్
చాలా బాగా నన్ను ఎంకరేజ్ చేశారు ఆ టైంకి. ఇట్ వాస్ గుడ్ యాక్చువల్లీ. ఇంకో మంచి విషయం ఏంటంటే నేను చూస్తున్నాను, నేను చాలా చాలా చూజీగా చాలా సెలెక్టివ్గా చేస్తుంటాను ఇంటర్వ్యూస్ అయ్యి పడతాయి. కొంచెం ఏ మాత్రం సినిమా తేడా కొట్టినా నేను ఓకే రామచంద్ర బ్లాక్ నంబర్ అన్నట్టుండేది. అలా కాకుండా ఐ లవ్ ది ఫిలిం, ఐ రియల్లీ లవ్ ది ఫిలిం. ఆ కాన్ఫిడెన్స్ తో నేను మిమ్మల్ని ప్రతిసారి అడిగాను, సార్ సినిమా చూడండి ఒకసారి, అవును. ఒకసారి చూడండి అని నేను అడిగాను. ఎందుకంటే మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నావు, మంచి సినిమా చేసామని. అది మీలాంటి పర్సన్స్ చూసి ఒక మౌత్ వర్క్ బయట స్ప్రెడ్ చేస్తే అది జనాలకు బాగా రీచ్ అవుతుందని మా ఒపీనియన్ అనమాట. సో అందుకని మిమ్మల్ని సార్ ఒకసారి చూసాను సార్, తర్వాత చేసుకుందాం. అది ప్రీవియస్గా నేను చేయలేకపోయాం, అందరూ కలిసి కూర్చొని చేయలేకపోయాం కదా అని. అనుకున్నది కాదు సినిమా, రాసింది కాదు సినిమా, తీసింది కాదు సినిమా, రిలీజ్ అయింది సినిమా, ఇప్పుడున్న కాలంలో బిజినెస్ అయింది సినిమా. నన్ను అడిగితే మేకర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ర్యాండమ్ పర్సన్ ని థియేటర్ వరకు లాక్కు రావడం సినిమా, ఎగ్జాక్ట్లీ అప్పటి వరకు అవ్వదు. అండ్ మామూలుగా కథ అనేది ఏదైనా ఉంటుందో, సినిమా అయిపోయిన తర్వాత మన మైండ్లో ఏదైతే రన్ అవుతుందో అది కథ అనమాట నన్ను అడిగితే. అంటే ఎండ్ కార్డ్ పడిన తర్వాత కూడా ఒక మనిషిలో ఆ సినిమా తాలూకు లైక్ ఆ ట్రేసెస్ అన్ని అలా క్యారీ చేసుకుంటూ ఇంటికి తీసుకెళ్తాడు, అది ప్రాపర్ స్టోరీ నా దృష్టిలో. ఇన్ఫాక్ట్ స్టాండర్డ్స్ ప్రకారం కూడా వెన్ ఇట్ కమ్స్ టు మేకింగ్. సో దట్ హ్యాపెండ్ విత్ గేదెల రాజు. ఓకే, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, మనం గేదెల రాజు కాకినాడ తాలూకా సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం, వీళ్ళు కన్ఫ్యూజ్ అయిపోవచ్చు. సో ముందే చెప్తున్నాను. సో దట్ హ్యాపెండ్ విత్ మీ. అఫ్ కోర్స్ ఇట్ హ్యాస్ ఇట్స్ డ్రాబ్యాక్స్ సినిమా పరంగా ఏదైతే ఉంది, బట్ ఇట్స్ అ డెబ్యూ అండ్ మెచ్చుకోదగ్గ డెబ్యూ. ఇంకో విషయం ఏంటంటే రేపు సినిమా రిలీజ్ అనగానే ఈ రోజు వరకు ప్రమోషన్స్ కంప్లీట్ చేసేసిన తర్వాత మళ్ళీ కనపడరు. యూ గైస్ ఆర్ స్టిల్ ప్రమోటింగ్ యువర్ ఫిల్మ్. ఎందుకంటే ఓటీటీ అంటే ఓటీటీ అని కాదు, సరే ఇప్పుడు ఓటీటీ లేదనుకుందాం, 10 ఏళ్ల క్రితం వెనక్కి వెళ్తే టీవీలో వస్తాయి, సరే ఎప్పుడు టీవీలో వచ్చినా సరే మనం గుర్తుపెట్టుకుంటారు కదా అనే ఉద్దేశంతో సరే యూ గైస్ ఆర్ స్టిల్ ప్రమోటింగ్, బీయింగ్ అ స్ట్రాంగ్ పిల్లర్స్ టు యువర్ ఫిల్మ్. దానికి మీకు కంగ్రాచులేషన్స్. మహానటి గారిని కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం. నీకు డెబ్యూ రే ఇలాంటి నాకు జూజు వీరా డేవన్ వెళ్ళి ఎవరి జూనియర్ ఆర్టిస్ట్ అనుకున్నారా? యాక్చువల్లీ ఈవిడ అనుకోలేదు కానీ నేను అనుకున్నా. ఆల్రెడీ 2 సినిమాలు, 2 సూపర్ హిట్లు. నా ఫస్ట్ షార్ట్ నేను ఫస్ట్ సినిమా దానికన్నా ముందు యు మైట్ హావ్ వాచ్డ్ యువర్ వెబ్ సిరీస్. నేను చూసాను. అసలు వెబ్ సిరీస్ చూసే చైతన్య చాలా పర్ఫెక్ట్ నా క్యారెక్టర్స్. అంటే ఆమె యాక్ట్ చేసిన సారీ గైస్, ఇది పెయిడ్ ఇంటర్వ్యూ కాదు. ఫోన్ పేలో ఒకసారి చెక్ చేసి చూసుకుందాం మనం. నాకు 10,000 వాళ్ళు అసలు ఇవ్వలేదు. సినిమా టికెట్ కూడా నేనే పెట్టుకున్నాను, నేనే చూసాను. నేను నిజంగానే పెయిడ్ ఇంటర్వ్యూ కాదు, బట్ సీరియస్లీ బిగ్ ఫ్యాన్. నేను మీకు లాస్ట్ టైం మీకు ఫోన్ చేసినప్పుడు కూడా చెప్పాను, కమిటీ కుర్రోళ్ళు ముఖ్యంగా ఒక ఫ్రేమ్ అంటే అందులో మీరు ఇలా ఓవర్గా చూస్తారు, అప్పుడు మీ కళ్ళు ఇలా ఉంటాయి అని చెప్పేసి. సో యా, సీరియస్లీ బిగ్ ఫ్యాన్. సో మిమ్మల్ని ఏం అడగాలో నాకు అర్థం కావట్లేదు, బట్ కాకినాడ ఎలా ఉందో చెప్పండి. లైక్ హౌ వాస్ కాకినాడ, హౌ వేర్ యువర్ కాకినాడ డైరీ డేస్? నాకు ఒక్కడేనే ఉంది కాకినాడలో షూట్. అవునా? యా, నాదంతా మల్లవరం, మారేడుమిల్లి సైడ్ మొత్తం ఒక పల్లెటూరు, లైక్ కొండ మీద ఏదో పల్లెటూరు. సో అక్కడ మీరు అక్కడ పాఠాలు చెప్తుంటారు? యా, పాటలు చెప్తూ ఉంటాను. అంటే ముసలి వాళ్ళకి చెక్ చేస్తూ ఉంటాను, హెల్త్. వృద్ధులు అంటే స్వతహాగా డాక్టర్ కాదు కదా, ఏమన్నారో తెలియక వృద్ధ పేషెంట్లకి మీరు అక్కడ చెకింగ్ అది చేస్తారు అందరికి, ఊర్లో వాళ్ళందరికి. యా, సో యూ ఎక్స్ప్లోర్డ్ ఇనఫ్ ఆ మారేడుమిల్లి. యా, పిచ్చి నేనైతే ఆ లొకేషన్స్కే ఎంజాయ్ చేశాను. మా సాంగ్ షూట్ అప్పుడు ఉంటుంది మారేడుమిల్లి, ఫుల్ లోపలికి వెళ్ళిపోయి వాటర్ ఫాల్స్, చెట్లు, లోకల్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయడం వాళ్ళతో వీళ్ళతో. అండ్ మీ నాకు ఈ లుక్ కి మీనింగ్ కావాలి, ఎవరు ఫుడ్ ఇద్దరులో అది చెప్పండి. ఫుడ్ కాదు, అక్కడ మాకు ఫుడ్ దొరకలేదు. అవునా? వెళ్ళిన టైంలో అయితే మారేడుమిల్లి మా ఏంటంటే స్ట్రైక్ లో ఉంది ఒక 15 days. అక్కడ మీ వెళ్ళి ఒక వాటర్ ఫాల్ సీక్వెన్స్ ఉంది. యా, అక్కడ ఎవరు చనిపోయారు యాక్చువల్లీ. సో మా డైరెక్టర్ ఏంటంటే ఫస్ట్ నుంచి అక్కడే పెట్టాలి షార్ట్ అని మాకు తెలియదు యాక్చువల్లీ. మేము మనకున్న చిన్న బడ్జెట్కి ఒక చిన్న కార్ వేసుకుని ఒక 2 కార్లు వేసుకుని వెళ్ళిపోయాం. షూటింగ్ మార్నింగ్ అక్కడ ల్యాండ్ అయిన తర్వాత మాకు అర్థమైంది స్ట్రైక్లో ఉంది, ఎవరిని అలౌ చేయట్లేదు మారేడుమిల్లి. సో ఫుడ్ లేదు అసలు, లొకేషన్ దొరకడం కష్టం, బడ్జెట్ ఉంది మా దగ్గర, ఫుడ్ లేదు. ఏం తినాలి? నైట్ 12 o'clock మొత్తం ఎతికితే ఎక్కడో ఒక చిన్న హోటల్లో దొరికితే అది తీసుకొచ్చి నైట్ తినగా పడుకొని మళ్ళీ రేపు పొద్దున షూట్కి వెళ్తే అక్కడ టిఫిన్స్ బాగోవు, అంటే లైక్ అంత దొరకవు. మనకు లోకల్ వాళ్ళ కోసం వండుతారు, సెలబ్రిటీ కోసం వండరు కదా, ఆబ్వియస్లీ మనకు అది నచ్చదు. అయితే పాపం అట్లా తినట్లేదు అని తెలిసాక అక్కడ ఊర్లో వాళ్ళు పాపం వాళ్ళు చికెన్ తెచ్చి వండి మధ్యాహ్నం బాక్స్ ఇచ్చారు. అప్పుడు చికెన్ తిననండి అంటే మళ్ళీ వెళ్ళి పప్పు వండుకొని వచ్చారు. హౌ స్వీట్ కదా. ఇన్ఫాక్ట్ లోకల్ పీపుల్ చాలా సపోర్ట్ చేసినట్టున్నారు, చాలా అసలు చాలా మంది కనపడ్డారు కూడా. కాకినాడలో అయితే అసలు నిజంగా చాలా బాగా సపోర్ట్ చేశారు. మీ ఫ్రేమ్ చూస్తే యాక్చువల్గా ప్రతి ఫ్రేమ్ లో ఎక్కడొక్కడ ఫిలప్స్ ఉంటాయి. నాకు కేరా పంచపాలెం గుర్తొచ్చేసి. అవునండి, అవునండి. సో ఎంత సపోర్ట్ చేశారు కాకినాడ పీపుల్. ఈరోజు ఈ సినిమా యూనో
ఆ లార్జ్ స్పాన్ కనబడడానికి చాలా సపోర్ట్ చేశారు మొత్తం కాకినాడ పీపుల్ అంతా. వెన్ ఇట్ కమ్స్ టు డెబ్యూ లైక్ మనం ఆ క్యాలిక్యులేషన్స్ వేసుకొని వెళ్తాం, ఇది చేస్తాం అవుట్పుట్ తీసుకొని వస్తాం అని చెప్పేసి ఫస్ట్ అసలు స్క్రిప్ట్ దశ అంటారు కదా, అది కంప్లీట్ అవగానే ఫస్ట్ చెక్ చేయాల్సింది లొకేషన్స్. యూ బీయింగ్ ఏ ఫిల్మ్ మేకర్ సైడ్ మీకు ఇంకా బెటర్ గా తెలుసు. అక్కడ వచ్చే ఫస్ట్ ప్రాబ్లం కూడా లోకల్సే. ఎవడు ఫేమ్ లో వచ్చేస్తాడో తెలియదు, ఎవడు వచ్చి లోకల్. రీసెంట్లీ ఒక ఫిల్మ్ వచ్చింది తీసారు, నా ఫ్రెండ్ దాన్ని పనిచేశారు. లోకల్ అక్కడ మాఫియా అనమాట. వచ్చేసి మా ఊళ్ళో సినిమా తీస్తే మీరు మమ్మల్ని వెళ్ళిపోమంటారు, ఇలాంటి ఉంటాయి అసలు. ఇవన్నీ తట్టుకోవాలి, మళ్ళీ అన్ని క్రాఫ్ట్స్ ని సమన్వయపరుచుకొని మొత్తానికి ఒక అవుట్పుట్ తీసుకొని రావాలి. బట్ ఇన్ యువర్ ఫిలిం లైక్ వాళ్ళు యాడ్ అయ్యారు. చాలా వరకు ఆడ్ గా ఉంటుంది. అరే వీళ్ళు నాన్ యాక్టర్స్ రా, ఫ్రేమ్ మీద తెలిసిపోతున్నారు వీళ్ళు నాన్ యాక్టర్స్ రా, ఎందుకు వాల్యూ ఆడట్లేదు. నాకు అలా అనిపించలేదు మీ ఫిలిం లో. ఆల్మోస్ట్ 75% ఆఫ్ ఎవరు మేజర్ ఆర్టిస్టులు అందరూ కూడా కొత్త వాళ్ళే. ఈవెన్ దే ఆర్ ఫ్రమ్ కాకినాడ అండి అందరూ కూడా. సో ఈ మీరు వాళ్ళ మూవీ చూశారు కాబట్టి 80+ లొకేషన్స్ చేశాడు. 80+ లొకేషన్స్. అండ్ మేము స్టార్టింగ్ స్క్రిప్ట్ అయిపోయింది, చైతన్య తిరుగుతూనే ఉన్నాడు 2 months ఓన్లీ కాకినాడలోనే. ఇంకా అసలు బౌండరీ దాటలేదండి. ఓన్లీ మా ఎపిసోడ్ ఒకటి మల్లవరం అనే ఊర్లో చేసాం, మిగతాదంతా ఆల్మోస్ట్ 90% అంతా కాకినాడలో చేసాం. ఇంకా అందరినీ పర్మిషన్లు అడుగుని. ఇప్పుడు ఏంటంటే బయట సినిమాకి ఈ సినిమాకి డిఫరెన్స్ ఏంటంటే మనకు తెలిసిన ఊర్లో ఎవరో ఇద్దరు తెలిసిన ఊరు. ఎవరిది కాకినాడ? నాది కాకినాడ, నేటివ్ కాకినాడ. అందుకే డియర్ కామెడీ కాకినాడలో చేసాం. భరత్ సార్ కూడా కాకినాడ కాబట్టి. సో చైతన్యకు మాకు తెలిసిన వాళ్ళు 2-3 ఎవరో ఉంటారు తెలిసిన పర్సన్స్. సో వాళ్ళ పర్మిషన్ అడిగి సో అక్కడక్కడ అంటే ఆ కాస్ట్ సేవింగ్ ఎలా చేయాలి ఈ సినిమాకి 80+ లొకేషన్స్లో చేసాం, కానీ చాలా చాలా తక్కువలో మినిమల్ బడ్జెట్లో చేయగలిగాడు. ఈరోజు చాలామంది సినిమా చూసి మన బడ్జెట్కి చేసే అవుట్పుట్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. బట్ బికాస్ ఆఫ్ హిమ్ చాలా దట్స్ వేర్ ట్రూ ఫిల్మ్ మేకింగ్ అనేది ఇట్ లైస్ యాక్చువల్లీ. రీసెంట్లీ ఇఫ్ యూ హావ్ సీన్ అడవిశేష్ గారి ఇంటర్వ్యూ కొన్ని వచ్చాయి బయట. ఇప్పుడు రావడం కన్నా సరే ఎవరు కాదు, గూఢచారి రిలీజ్ అయినప్పుడు ఆయన చెప్పారు లైక్ యునో హౌ డిడ్ యూ గైస్ మేనేజ్ టు బ్రింగ్ దట్ కైండ్ ఆఫ్ అవుట్పుట్ అంటే ఇట్ వాస్ ప్యూర్ డెడికేషన్ అండ్ కమిట్మెంట్. వాళ్ళని వీళ్ళని అడిగి కార్లు తెచ్చుకొని రిచ్ కార్లు పెట్టుకొని చేతుల కోసం. సో దట్ హ్యాపెన్ విత్ యూ. బై ది వే ఆ బిల్డింగ్ ఎక్కడ ఒక ఫైట్ జరుగుతుంది కదా, అది ఎక్కడది? అది కాకినాడలో పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది. అంటే లోపల కొన్ని బిల్డింగ్స్ అన్ని భలే స్పాట్ అది అసలు నాకు అనిపించింది. అసలు 3 స్టేర్ అలాగ ఉంటుంది అనమాట బిల్డింగ్. సో వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. మీకు చెప్తే నంబరు ఒక 1 month ప్రీ ట్రయల్స్ జరిగాయి. అక్కడ కాకినాడలో ఉన్న పిల్లలందరినీ ఒక 30 members 40 members ఇంట్రెస్టెడ్ పీపుల్ అందరినీ తీసుకుని వాళ్ళందరికీ విజయ్ పాలేపి అని ఒక పర్సన్ ఉన్నాడు. మన సినిమాకి ఫైట్స్ అతనే కంపోజ్ చేశాడు. హీజ్ ఎ డెబ్యూ. అతనికి ఏమీ అలవాటు తెలియదు, సో తనే కంపోజ్ చేశాడు ఫైట్స్, 2 fights కూడా. సో తన ఒక ఫిల్మ్ కూడా చేస్తున్నాడు ఇప్పుడు, గదా జోసెఫ్ అనుకుంటా చేస్తున్నాడు ఫిల్మ్. తను కంపోజ్ చేసాడు అనమాట. వాళ్ళ పీపుల్ అందరూ ఒక 40 members ఉండేవారు. రోజు వెళ్ళి వికాస్ని తీసుకొచ్చేవారు. ఆ ఫైటర్స్ అందరూ కూడా అందరూ లోకల్ పీపుల్, లోకల్ స్టూడెంట్స్ అందరూ పిల్లలు అనమాట. మన ఆడిషన్ పెట్టాము, ఇంట్రెస్ట్ ఉంటారండి అని వాళ్ళందరూ వచ్చారు. అండ్ వికాస్ వచ్చేవాడు చెన్నై నుంచి. 2 hours సింగిల్ షాట్ కదండి. 2 hours మొత్తం ఫెడ్ అయిపోయేది, ఇంకా డ్రైన్ అయిపోయాడు. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ అదంతా సింగిల్ షాట్, కంటిన్యూస్ షాట్, సింగిల్ షాట్. అసలు ఎంత ఎఫర్ట్ పెట్టారంటే యాజ్ ఏ మేకర్గా నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది ప్రతి సీన్కి. మీకు ఆ సీన్, మా సీన్ అయితే యాక్చువల్లీ మాది ఉంది కదా, సీన్ అయిపోయింది, మీ షార్ట్కి వెళ్ళాము, ఎక్కడికి షూట్ చేయడానికి లేదు, వెళ్ళిపోండి అన్నారు. వాటర్ ఫాల్ సీక్వెన్స్. సో అయితే ఇంకా చైతన్య డేటా అనేవాడు నాకు ఇక్కడే కావాలి, ఏం చేయాలి తెలియదు, మొత్తం టీం అంతా వచ్చాం. అప్పుడు ఏమనుకున్నాం అంటే సరే ప్రీ వెడ్డింగ్ షో అని చెప్దాము, ఆంటీ కూడా వచ్చారు కదా, వీళ్ళ మదర్ ఉన్నారు. ఫస్ట్ ఈవెన్ని కన్విన్స్ చేసి అక్కడ వాళ్ళిద్దరే ఉన్నారు. వాళ్ళు చెప్పారు అసలు లేదు సార్, ఆఫీసర్ వస్తారు, ఫారెస్ట్ ఆఫీసర్ వస్తే మాకు మేము చెప్పుకోలేము, మీరు ఉండొద్దు వెళ్ళిపోండి, ఇక్కడ 2-3 కూడా ఉండకూడదు అన్నాడు అనమాట. ఈయన పంపించి లేదండి వీళ్ళకి మ్యారేజ్, మేము ఇలా యానం నుంచి వచ్చాము, చేస్తారు అని ఆవిడ వెళ్ళి అడిగితే అది కన్విన్స్ అయ్యాడు. తర్వాత డైరెక్టర్లు చిన్న కెమెరా సార్, చిన్న పెద్ద సెటప్ కూడా కాదండి, 2 షాట్లు తీసుకుని వచ్చేస్తామంటే పాపం వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు మాకు. సో అలా చేసిన సీక్వెన్స్ ఇది. లేదంటే ఆ ఫ్రేమ్ లో ఓన్లీ మీ ఇద్దరు ఉంటాం వెనకాల వాటర్ ఫాల్స్. ఈ రోజు వెళ్తే మీరు వెనకాల ఎవరో డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటారు. సో లక్కీగా మా కోసం నేచర్ ఎవరు లేకుండా చిన్న పర్మిషన్ ఇచ్చింది, ఆ లొకేషన్ చేసాం అన్నట్టు. ఎవ్రీ లొకేషన్ అలాగే చేసాం. ఆహాలు బతిమాలి, సో వీళ్ళ హెల్ప్ తీసుకుని వాళ్ళ హెల్ప్ తీసుకుని ఎవ్రీ లొకేషన్. ఆ అడవిలో వాళ్ళు ఓటీటీలో మీ సినిమా రిలీజ్ అయిన తర్వాత సరదాగా చూసుకుని ఎక్కడో చూసాగా అని చెప్పేసి అనుకుంటాడు ఫస్ట్ పక్క నా మంచితనం ఇలా వాడుకున్నారు. అరే క్రేజీ, థ్యాంక్స్ టు యూ అండి. అసలు భలే ఆ టైం కలా లైక్ యూనో సమయస్ఫూర్తి అంటారు కదా, అది చూపించడం కూడా గొప్ప విషయం. ఇప్పుడు మనం వెళ్ళి అడిగితే కంపల్సరీ ఎవరు వాళ్ళు ఒప్పుకోరు.
ఆవిడ వెళ్ళి లేదండి మీ యానం నుంచి వచ్చామండి, మా అమ్మాయిని తీసుకొచ్చారు వెళ్ళు, మాకు చెప్పలేదు, మా హస్బెండ్ మళ్ళీ మమ్మల్ని తిడతాడు అంటే అప్పుడు కన్విన్స్ అయ్యాడు. దెన్ అప్పుడు మా ఏడియో ఒకటి స్లోకి వెళ్ళి సార్ ప్లీజ్ సార్ కెమెరా తీసుకుంటారు సార్ అంటే మేము ఇలాగ వెళ్ళాం. యాక్చువల్లీ జరిగింది ఏంటంటే మేము నలుగురే వెళ్ళాం, వెనక నుంచి ఒక ఇద్దరిని తీసుకొచ్చేసి ఒక 6 members. మీ లైఫ్ లో నిజంగా ప్రీ వెడ్డింగ్ షో అయింది ఇప్పుడు నిజంగా ఆల్రెడీ సినిమా సో అలాగా ఆ సీన్ చేసాం అనమాట. అండ్ మళ్ళీ డైరెక్టర్ వచ్చే సీన్ మొత్తం అన్న ఇప్పుడు చెప్పడానికి ఏం లేదు, మొత్తం సీన్ ఇచ్చేస్తాను, మీ ఇద్దరు కూర్చొని మీ ఇద్దరు ఎలాగా అనుకుంటారు నేను ఇట్లా papers పట్టుకొని నడుచుకుంటూ ప్రాక్టీస్ అదేంటో 2 kilometers లోపలికి నడవాలి. అవును లోపలికి 2 km మంచి వాటర్ ఫాల్స్ లొకేషన్ స్పాట్ రావాలంటే నడవాలి 2-3 km. ఇన్ఫాక్ట్ అక్కడ ఆటోలో మాఫియా నడుస్తుంది, 1000 2,000 తీసుకుంటారు. లక్కీగా ఎవరు లేరు అప్పుడు. ఇప్పుడు మాఫియాలు మీరు చెప్పినట్టు మాఫియాలు కానీ ఫుడ్ కానీ ఎవరు లేరు, మేమే ఏమైనా వెళ్ళాలంటే మేము నడుచుకుని వెళ్ళడమే. ఫుడ్ అది కావాలన్నా సరే సెంటర్ కి రావాలి, రంపచోడవరం వరకు అక్కడికి వచ్చి అక్కడ నుంచి వెళ్ళాలి అసలు యాక్చువల్లీ. సో మీకు భలే కలిసి వచ్చింది అసలు. నాకు ఈ సీక్వెన్స్ ఇది షార్ట్స్ కట్ చేసుకుంటారా ముఖ్యంగా, చాలా బాగుంది ఇది, చాలా హోప్ఫుల్ సిచ్యువేషన్ ఇది. ఆ టైంకి అప్పటికి ప్రీ వెడ్డింగ్ షూట్ అని చెప్పేసి, అండ్ ప్లస్ అయింది ఎక్కువ క్రూ లేకపోవడం. అవునండి అవును. వావ్ నైస్, దిస్ ఇస్ ఇప్పుడు నాకు సర్ప్రైజింగ్ గా ఉంది. అండ్ మీరు ఫస్ట్ ఇంటర్వ్యూ నాకే ఇచ్చన్నారు కాబట్టి సో ఇది నాకే తెలిసింది, నా నుంచి తెలిసింది అందరికి ఇప్పుడు. యాక్చువల్లీ అంతే మీద తెలిసింది. ఫీల్ అవుతాడు నిజం తెలుసు ఎవరు వాళ్ళ నేనా నాకు ఇప్పుడు నిజం ఏంటో తెలియాలి తెలిసి తీర ఓ ఇచ్చినట్టున్నారు ఆల్రెడీ వేరే లేదు అంటే ఈ మ్యాటర్ మేము ఆల్రెడీ వేరే చోట కూడా చెప్పేసాం. గాలి కొట్టి అప్పుడే తీస్తారు. ఎంత అంటే ఈ అంటే మేము చెప్పలేదు, మేము ఎప్పుడు ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ ఫస్ట్ టైం చెప్పాలి. రఘు సార్ చెప్పినట్టున్నారు లైక్ హౌ చైతన్య చెప్పినట్టున్నారు మేము ఇలా ఇలా చేసామని. తర్వాత మనకి మల్లవరం అనే ఊరు ఉంది కదండి, మల్లవరం ఊర్లో చాలా అంటే ఎలా చెప్పాలి, ఏజెన్సీ దగ్గరగా ఉన్న విలేజ్ అది. మేము వెళ్ళిపోయాం, హీట్ సమ్మర్, మంచి సమ్మర్ అసలు. వెళ్ళిపోయాం నైట్, ఇది ఎవరికి తెలియదు, నాకు చైతు చెప్పేది తెలియదు నాకు. వెళ్ళిపోయాం నైట్, రావాలి ఎక్స్క్లూజివ్ కంటెంట్ రావాలి రావాలి రావాలి. మాకు రూమ్స్ గోకవరంలో ఇచ్చారు. చెప్పలేదు చెప్పారు. మేము డిఓపి అంతా కూర్చున్నాం, ఆల్మోస్ట్ క్రూ 20 members ఉన్నామండి. ఉంటే వీళ్ళందరూ వెళ్ళిపోయారు. నేను అన్న చైతు ఉండిపోదాం, మనం చైతు అన్నట్టు కొన్ని లొకేషన్స్ చూద్దాం అన్న, నైట్ వెళ్దాము ఉండిపోదాం ఇక్కడ అంటే సరే నేను ఉండిపోదాం అనుకున్నాం. ఉండిన తర్వాత అర్థమైంది హీట్ మామూలుగా లేదు. అక్కడ ఎవరో తెలిసిన పర్సన్స్ ఉన్నారు ఆ ఊర్లో, మేము 2 ఇల్లు ఇచ్చేస్తామండి, మీరు ఇంట్లో ఉండండి అన్నారు. అయినా హీట్కి మనం అక్కడ ఉండలేకపోతున్నాం అనమాట. మేము పైన టెర్రస్ మీదకి వెళ్ళిపోయాం, మొత్తం చాపలు వేసుకుని నైట్ అంతా పడుకున్నాం, నిద్ర పట్ల. నాకు నెక్స్ట్ రోజు మార్నింగ్ నాకు ఆ కొండ మీద డైలాగ్ చెప్పి సీక్వెన్స్ నాకు సీక్వెన్స్ ఉందన్నమాట. ఆల్మోస్ట్ నేను 3:30 వరకు నాకు నిద్ర పట్టట్లేదు, అందరూ పడుకుని పోయారు. ఏడీస్ నాకు నిద్ర పట్టట్లా. నేను ఊర్లో ఒక్కనే తిరిగాను, నేను ఊర్లో నేను తిరుగుతుంటే 4:30 అనుకుంటే ఎవరో ఒక ఆయన వచ్చి ఎందుకు తిరుగుతున్నా అయ్యా నువ్వు ఇక్కడ అంటే నాకు నిద్ర పట్టట్లేదండి అని ఆయనతో. ఆయన వేరే ఆయన కొంచెం యాస్గా మాట్లాడుతున్నాను. అప్పుడు కనిపెట్టాడు అతను, సినిమాలో మీరు అన్నాడు. అవునంటే ఆ లోపల చిన్న పాకలా ఉంది, అక్కడ షాప్ ఉండేది కిరాణా షాప్లో, ఆ ఫ్యాన్ వేసుకుని పడుకున్నారు వాళ్ళు. మా టీం వాళ్ళే ఇక్కడ పడుకోబాబు గాలి ఎత్తడానికి పడుకోబెట్టాడు ఆయన. నేను మార్నింగ్ 4:30 పడుకు చైతు చెప్పాను, చైతు 1 hour ఎక్కువ పడుకుంటాను చైతు, నా ఫేస్ బాగదు అని. అంత బాగుంది ఊర్లో. ఆ ఊర్లో ఎంత హెల్ప్ చేశారంటే, మీరు వెనకాల ఉన్న సాంగ్లో ఉన్న వెనకాల ఉన్న ఆర్టిస్టులు అందరూ కూడా ఆ ఊరోళ్ళే. మేము అనేవాళ్ళం ముసలి కూర్చుంటే తాత మీరు ఎండ ఉంది కదా వెళ్ళిపోయినప్పుడు ఊరుకో బాబాయ్ కూర్చున్నా సరదాగా ఫ్రేమ్లో పడతా అనేవారు. ఒక్కరు ఫ్రేమ్లో చూడాల, మేము ఒక్కరు కూడా షౌట్ చేయాలి, ఎవరో ఫ్రేమ్లో చూడద్దంటే వాళ్ళంతా యూనో మెచ్యూర్డ్గా ఉన్నారు, ఫ్రేమ్లో చూడకుండా ఆల్బనాలు చేసుకుంటూ ఉండేవారు అనమాట. కాన్షియస్ గా ఉన్నారు, అంటే వాళ్ళు కష్టపడి ఒక సినిమా చేయడానికి వచ్చారు, వాళ్ళని డిస్టర్బ్ చేయడం అని చెప్పి. బట్ ఎక్కడ అవసరం ఆ హెల్ప్ చేశారు పడుకోవడానికి. ఎగ్జాక్ట్లీ. బిగ్ థ్యాంక్స్ అండ్ బిగ్ ఆల్ మల్లవరం కలిస్తే నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మల్లవరం. మేము అనుకున్నాం వెళ్ళాలి మళ్ళీ ఒకసారి మల్లవరం అని. ప్రాబబ్లీ ఏమైంది సక్సెస్ చేసేసుకోండి అక్కడ. అది కాదు అలా తిరుగుతూ ఏజెన్సీ ఏరియా అన్నారు, ఎవరైనా వచ్చి గన్ను పెట్టేసి తిరుగుతున్నారో బాబు అని చెప్పేసి పెడితే ఏంటి పరిస్థితి? అక్కడికి అక్కడ ఏదో డ్యామ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనుకుంటా, నాకు తెలియదు, వాళ్ళు చెప్పారు అనమాట. ఆ ప్లేస్కి కూడా వెళ్ళాం మేము. నా ఫస్ట్ షాట్ అక్కడే, నేను బండి మీద వస్తున్నప్పుడు క్వారీ లాంటి ఒక ప్లేస్ ఉంటుంది కదా, అక్కడే బాక్స్ చేయడానికి వచ్చినప్పుడు ఆ ప్లేస్ అయితే అసలు సూపర్ ప్లేస్. నిజంగా మనం అనిపిస్తుంది, మలయాళం సినిమాలు చేస్తాం కదా మనం, వై వీఆర్ అనేబుల్ టు పికప్ దోస్ లొకేషన్స్ అనిపించింది నాకు. నేను అదే చైతన్య అన్న మీ ఇద్దరు కూర్చొని డిస్కస్ చేసుకుని ఎప్పుడు లైక్ నేను ట్రై టు బ్రింగ్ యాక్చువల్లీ. ఇప్పుడు నేను మీరు చెప్తున్నప్పుడు సీన్ బై సీన్ ఇప్పుడు నేను డైసెక్ట్ చేస్తుంటే నాకు అనిపిస్తుంది ఎక్కడెక్కడ చేశారు ఏంటి. అసలు ఇంట్రడక్షన్ సీనే అది, ఆ క్వారీలో పెద్ద జేసీబీకి ఆ ఫ్లేవర్ ఉంది, ఆ మలయాళం సినిమా ఫ్లేవర్ ఉంది. అదే అనుకునే వాళ్ళం అనమాట, ఆథెంటిక్ కథలు పట్టుకోగలిగితే ఈ లొకేషన్స్ అన్ని మనం వాడుకోవచ్చు కదా అని అనిపించింది. బట్ టుడే హీ మేడ్ ఇట్ అట్లీస్ట్. అరే మన ఒక సినిమా అందరూ మాట్లాడుకుంటారు మలయాళం సినిమా గురించి, తమిళ సినిమా గురించి. ఈరోజు మన సినిమా అరే మా ఊడు అలా చేశాడరా అనుకుంటే చాలు, ఈజ్ సక్సెస్ఫుల్ అయిపోయినట్టే.
వెన్ ఇట్ కమ్స్ టు స్క్రిప్ట్ అంటే ఇంతకుముందు నేను అనుకునేవాడిని నేను ఒకరిని మైండ్లో పెట్టుకొని రాసుకుంటున్నాను, దీనికి ఆ హీరో దొరుకుతాడా, ఆ టైంకి తను పెద్ద సినిమా చేస్తాడా, అవైలబుల్ ఉంటాడా, ఇప్పుడు వెళ్ళిపోతాడు, ఇలాంటివి అనుకునేవాడిని. యాజ్ వి ఏజ్ ఆ మెచ్యూరిటీ వచ్చినప్పుడు అర్థమైందంటే కథే లైక్ మిగతా డిపార్ట్మెంట్స్ని ఎంచుకుంటుంది, వెతుక్కుంటుంది అని చెప్పేసి. అండ్ దట్ హ్యాపెండ్ విత్ యూ గైస్. లైక్ యూనో కథ అంటారు కదా, ఆ కథ ఆటోమేటిక్గా ఆ హీరోని వెతుక్కుంటుంది, దానికి కావాల్సిన నటులను వెతుక్కుంటుంది, ఆ పరిస్థితుల్ని అదే తెచ్చుకుంటుందంట. దట్స్ వాట్ మేక్స్ ఆ యూనో టైంతో పాటు ట్రావెల్ అయ్యే సినిమాలు. నేను చెప్తున్నాను కదా, ఆ ఫిల్మ్కి ఏవైతే డ్రాబ్యాక్స్ ఉన్నాయో అవి పక్కన పెడితే ఇట్ విల్ ట్రావెల్ విత్ టైమ్ ఫర్ అట్లీస్ట్ 5 years. అంతకుమించి నేను చెప్పలేను. అందరి ప్రతి సినిమాలు అతడు అవ్వవు, ప్రతిరోజు మా టీవీ పెట్టగానే రావడానికి ఓటీటీలో 5 ఆడితే చాలు. సో హౌ వాజ్ యువర్ డే 1 ఇన్ కాకినాడ? హౌ వాజ్ మీది ఒక్కరోజు ఉండింది కాకినాడలో? ఓకే, ఫస్ట్ డే వాట్ వాజ్ యువర్ డే 1 ఎక్కడ? చర్చ్ సీన్, ఆ క్యాండిల్స్ అంతా పెట్టి ఆ హీట్ లో మాది మధ్యాహ్నం షూట్ చేశారు. నేను లైక్ అరౌండ్ మార్నింగ్ రీచ్ అయ్యా కాకినాడ. సో నాకు హాఫ్ డేనే షూట్ ఉండే. సో ఆఫ్టర్నూన్ పెట్టారు. మంచిగా ఏంటిది ఒక రేకుల షెడ్ లా ఉంది, అది రూమ్ లో ఇలా చర్చ్ సెటప్ చేసి పెట్టారు. పెడితే క్యాండిల్స్ ముందు పైన రేకులు. చర్చే. ఓకే, చర్చ్ సెట్ అంత బడ్జెట్ సినిమా చూడలేదు మరి. మేము చర్చ్ లో ఉన్నామండి. ఫ్యాన్స్ అన్ని ఆఫ్ చేశారు. ముందులో ఒక 100 క్యాండిల్స్ పెట్టారు. వాళ్ళ చేతిలో క్యాండిల్ పట్టుకోవాలి. నా వల్ల కావట్లే వేడికి. కెమెరామ్యాన్ ఏమో సార్ ఏమో అమ్మ స్వెట్ వస్తుంది అంటున్నారు. ముందు క్యాండిల్స్ పెట్టారు, ఫ్యాన్ లేదు, ఎండలో షూట్ చేస్తున్నారు. అసలు ఏంటి నా వల్ల. నేను ఖాళీ క్యాండిల్ పెట్టుకుంటాను, ఈ మంట మాత్రం గ్రాఫిక్స్ యాడ్ చేసుకుంటాను. బడ్జెట్ లేదు, ఫుల్ హీట్ ఉండే అది. దాని తర్వాత ఇంకా ఏంటి ఆ డే అంతా ఫుల్ హెడ్ ఏక్. తర్వాత నెక్స్ట్ డే నుంచి మల్లవరం షూట్. అక్కడ కూడా ఎండ బీభత్సంగా ఉంది. మాకు ఎక్కడ బాగా అనిపించింది అంటే సాంగ్ షూట్ అప్పుడే నేను చాలా ఎంజాయ్ చేశాను. మొత్తం మారేడుమిల్లిలోనే, మొత్తం ఆ ఫారెస్ట్ లోనే చాలా హ్యాపీగా అయిపోయింది, కూల్ గా అయింది. ఆ పాట వింటుంటే కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ఆ ప్రశాంతతకు తగ్గట్టుగానే చుట్టుపక్కల ఎవరు అసలు జనసంచారమే లేదన్నట్టుగా షూట్ చేసినప్పుడు ఉన్నారో నాకు తెలియదు కానీ లేరు, ఒక మనిషి కనిపించట్లేదు. ఇప్పుడు రోబో సినిమా తీసుకుంటే కూడా అంత పెద్ద స్కేల్ ఉన్న సినిమా, అన్ని కోట్లు పెట్టారు, అన్నీ ఉంటాయి. అంటే ఫ్రేమ్ పెడితే కృష్ణవంశీ సినిమా లాగా 10 మంది ఉండరు, ఎవడవసరం ఆడే ఉంటాడు. ఇప్పుడు మీ ఫిల్మ్ లో కూడా ఆ పాటకి మీ ఇద్దరు మధ్య లవ్, ఆబ్వియస్లీ లవ్ సీక్వెన్స్ మీరిద్దరు లవ్ చేసుకుంటారు, మీరే ఉండాలి. అలా కాకుండా అంటే ఆ సాంగ్ తర్వాత క్యారీ అయ్యింది. లైక్ దానికి ఒక కమెంట్ కూడా ఉందో, నీకు మెసేజ్ చెప్పాను ఆ సాంగ్ గురించి. వద్దు అసంబు, ఇది చెప్పలేదు, ఇప్పుడు నేను రివర్స్ అంటాను, ఇది చెప్పలేదు, మీరేం తెలిస్తే ఏమనుకుంటారు, ఇప్పుడు నేను అంటాను. ఇప్పుడు రివెంజ్ తీసుకుంటున్నారు, టూ మచ్. ఇక్కడ నుంచి ఎక్కడికి ఎంత దూరం, అక్కడ నుంచి ఎక్కడికి అంతే దూరం అండి. అవునా? అంతే, అవును. మధ్యలో యూటర్న్ ఉంది అనుకోండి, ఎక్కువ దూరం లేదండి. మీరు అయిపోయింది, కన్విన్స్ అయిపోయింది, మీకు పడింది ఆల్రెడీ. లేదు, ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే దగ్గరికి, మళ్ళీ ఇక్కడికి రావాలంటే యూటర్న్ తీసుకొని ఇలా రావాలి. ఓకే, నేను నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను. అప్పుడు మీరు ఏమన్నా వెతుక్కొని ఆన్సర్ తో పాటు సెటర్ అయ్యడానికి ట్రై చేయండి. మనం ఎందుకు సెటర్లు వేసుకోవాలి, మంచి ఫ్రెండ్లీ వేళ వెళ్దాం కదా, సామస్యంగా కూర్చొని మాట్లాడుకుందాం, ఆ దేవుడు ఇచ్చిన నోడితో చర్చించుకుందాం అన్నట్టు. ఓకే, సో కమింగ్ టు చైతన్య మోటూరి. సో యూ గైస్ నో హిమ్ ఫ్రమ్ ద ట్రైలా? అంతకు ముందు నుంచి కూడా తెలుసా? లైక్ వెన్ హీ నరేటెడ్ యూ? అప్పుడే తెలుసు. సెట్ నేను డైరెక్ట్ కలిసింది కూడా సెట్స్ లోనే. మాకు నరేషన్ అంతా కూడా ఫోన్ లోనే అయిపోయింది. సో ఫస్ట్ ఇన్స్టాలో టెక్స్ట్ చేశారంట, నాకు తెలియదు. మీరు ఎందుకు చూస్తారులేండి, మీరు ఫోన్లో ఎత్తారు. ఓకే, నాకు అర్థమైంది. టెక్స్ట్ చేశారు. నేను ఎన్నిసార్లు ఫోన్ చేశారండి మీకు? మీ మదర్ సాక్ష్యం ఇక్కడ. అంటే మీకు ఎన్నిసార్లు ఫోన్ చేశాను? మమ్మీ ఎత్తారు కదా. ఎత్తే బిజీ ఉంటే పెట్టే అన్నారు. నిజం అనుకుంటారు, అలా ఎప్పుడు మాట్లాడారు. నో, ఎప్పుడు బిజీ ఉన్నాను, ఎప్పుడు బిజీ అయ్యానండి? నేను బిజీ అవ్వలేదు. ఇంకెప్పుడు అంటే ఇన్ని ఒక ప్రీ వెడ్డింగ్ షో చేసి, ఒక కమిటీ కుర్రలు చేసి, ఒక గేదెల దా చేసి, నేను ఎప్పుడు బిజీగా, నాకు అసలు వర్కే లేదు, ప్రొడ్యూసర్స్ నన్ను అసలు చూడట్లేదు, అప్రోచ్ అవ్వట్లేదు, నాకు ఒక 100 కోట్ల రెమ్యునరేషన్ నాకు ఇవ్వట్లేదు, ఇలాంటి కంప్లైంట్స్ అన్నీ ఉన్నాయి. సినిమా ఒక 1 month షూటింగ్, ప్రమోషన్స్ ఒక 1 month షూటింగ్. సో 8 months 10 months నేను ఇంట్లో ఖాళీగానే ఉంటాను. రేపు మాపు పోస్టర్ రిలీజ్ అవ్వకుండా ఉంటుందా, ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వకుండా ఉంటుందా, మాకు తెలియకుండా ఉంటుందా, ఇది ఎప్పుడు తీసారు, అన్ని టైం విల్ స్పీక్, కాలమే నిర్ణయిస్తుంది. ఓకే, సో ఎన్ని డేస్ షూట్ చేశారు ఇది? నాది అరౌండ్ 20 days. మీది 20 days. లైక్ యోర్స్
అనేది ఆల్మోస్ట్ మూవీ అంతా నేను Yeah. జర్మినేషన్ నుంచి వరకు Yeah. ఇన్ఫాక్ట్ చైతన్యమూర్తి కలర్ పేపర్ మీద పెన్ను పెట్టినప్పటి నుంచి అప్పటి నుంచి ఉన్నాను నేను. అండ్ షూట్ లో కూడా ఇప్పుడు రఘు సార్ వాళ్ళ సీన్స్ జరుగుతున్నప్పుడు నేను ఏడీగా ఉండి ఏదో చిన్న చిన్న అసలు మనం తక్కువ బడ్జెట్ మనమే ఏడీగా ఉండాలి. అంతే కదా. నాకు బేసిక్గా ప్రాసెస్ చాలా ఇష్టం అండి. నాకు యాక్చువల్గా నాకు ప్రాసెస్ చాలా ఇష్టం. నేను ఒకవేళ వద్దన్నా కూడా నేను మానిటర్ ముందు కూర్చొని ఒకవేళ అడగపోయినా ఇదేనా చేస్తే ఎలా ఉంటుంది, వద్దా ఇఫ్ ఇట్ నీకు ఓకే అంటే ఓకే, బట్ ఇలా అయితే యాడింగ్ ఎలా అయితే ఉంటుంది, లేదా డైలాగ్ అని అలా ఉంటూ ఉంటుంది. నాకు ఇది ఇష్టం కదా, ఆల్మోస్ట్ అలవాటు అయిపోయిన పని. సో లక్కీగా అది వర్కౌట్ అయింది. Want to ask something to you, of course related to the like, are you being very choosy and picky when it comes to scripts, or like what's happening with you? How are you being so lucky when it comes to script selection? నేను జెన్యున్ అడుగుతున్నాను. యా నచ్చింది చేస్తున్నాను. అంటే స్టోరీస్ వస్తున్నాయి, చాలా స్టోరీస్ వచ్చాయి, వచ్చిందల్లా చేసుకుంటూ పోవట్లేదు. సో నాకు ఏది నచ్చింది అంటే ఎప్పుడు ఒకేలా కనిపించాలని ఎవరికీ ఉండదు. సో నాకు ఏది నచ్చింది, నాకు ఏది ఛాలెంజింగ్ అనిపించిందో సో నేను అలా చూస్ చేసుకుంటున్నా. ఇంకొకటి ఏంటంటే డ్యూరేషన్ నేను చూడట్లేదు. ఇట్స్ లైక్ ఒక మంచి సినిమాలో ఐ షుడ్ బి అంతే. నేను ఉండే సినిమా హిట్ అవ్వాలని కాదు, ఒక మంచి సినిమాలో నేను ఉండాలి అంతే. అంతే అనుకున్నాను. సో అలానే అయింది. అంటే యాక్టర్గా గుర్తింపబడ్డానికన్నా ముందు ఉండే ఫేజ్ అరే ఎప్పుడెప్పుడు బ్రేక్ త్రూ వస్తుందా అని చెప్పేసి, వచ్చిన తర్వాత అది రిజిస్టర్ అవుతున్నామా లేదా అని ఉంటుంది. రిజిస్టర్ అయిన తర్వాత వైరల్ అయ్యామా లేదా, ఫేమస్ అయ్యామా లేదా, ఆ తర్వాత వర్సటాలిటీ వెతుక్కుంటారు. అరే హంగర్ ఉంటుంది, అరే ఇంకేదో చేయాలి లైక్ ఐ షుడ్ బి రికగ్నైజ్డ్ ఫర్ దిస్ అని చెప్పేసి. సో దట్ విల్ బీ ఫర్ అట్లా అయితేనే మనం ముందుకు వెళ్ళగలం. ఈవెన్ ఇండస్ట్రీ అనే కాదు, ఎక్కడికి వెళ్ళినా కూడా లైక్ ఇంటర్న్ నుంచి ఫ్రెషర్, లేకపోతే అలా జూనియర్, సీనియర్, హెచ్ఆర్, మ్యాన్ అట్లా వెళ్ళిపోతూనే ఉండాలి, లేకపోతే ఆగిపోతాం. ఆగొద్దు. when it comes to actor అంటే ఇది ఒక ఆర్ట్ మేకింగ్ ప్రాసెస్ కాబట్టి అందులో లైక్ యూనో మనకంటూ ఒక స్పేస్, అది గుర్తుండిపోయే స్పేస్ దొరకడం అనేది లైక్ వన్ నీడ్ టు బి లక్కీ. రీసెంట్లీ ఇక్కడ ఇంకొక యాక్టర్ కూడా వచ్చారు, అదిరే అభి అంటారు కదా. ఇప్పుడు నెక్స్ట్ కామాకి అనే ఫిల్మ్ వస్తుంది, ఇంతకుముందు చిరంజీవి చేశారు. ఆయన కూడా అన్నారు ఆర్టిస్ట్గా పుట్టడం ఒక ఎన్నో జన్మల పుణ్యఫలం అన్నట్టు. దట్స్ ట్రూ యాక్చువల్లీ. సో రఘు కుంచ గారి గురించి మాట్లాడదాం. సో మీరు ఇప్పుడు ఈ సినిమా బాధ్యతని మోస్తున్నారు, ఆయన ముందు నుంచే మోసారు, వచ్చి మాకు ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు యాక్చువల్లీ. సో లైక్ హూస్ కాల్ వాజ్ ఇట్ టు సెలెక్ట్ రఘు కుంచ గారు ఫర్ గేదల్ రాజు రోల్? డైరెక్టర్స్ కాల్. ఓకే. అంటే డిడ్ యూ కన్సిడర్ ఎనీ అదర్, లేకపోతే స్టార్టింగ్ నుంచి స్క్రిప్ట్ నుంచి కూడా ముందు అంటే బేసిక్ ఫస్ట్ ఇంకొక వేరే ఆప్షన్ ఉండింది, బట్ నో ఫేస్ ఆఫ్, ఎవరికి తెలియదు, ఎవరికి తెలియని ఫేస్తో వెళ్దాం అనుకున్నాం. తర్వాత చైతు ఈ మ్యూజిక్, ఈ సినిమాని చాలా మ్యూజిక్తో మనం వేరే డైమెన్షన్లో చెప్పాలి. ఈ సినిమాని మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ ఈ ఫిల్మ్కి అనుకున్నప్పుడు రఘు సార్ని అనుకున్నారు. ఇప్పుడు రఘు సార్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఈ అంటే భయం ఏంటంటే ఆయన ఎంత సెల్ఫిష్గా అంటే ఆయన ఇంటికి మంచి బీజం వేసుకున్నారు. బాగుందండి కాదండి. యాక్చువల్లీ ఇప్పుడు ఆ ఫైట్ ఉంటుంది కదా, ఆ ఫైట్ టైంలో నేను సినిమా చూసే మాట్లాడుతున్నాను. నేను అనుదీప్ కేవీ లాగా ఆ ఇంటర్వెల్ లో హీరోయిన్ చంపినప్పుడు అలా నేను చూసి చెప్తున్నాను. సో మీ ఒపీనియన్ మీరు చెప్పారు, నా ఒపీనియన్ నేను చెప్పాలి. మంచి సాంగ్ వేసారు, ఆయనకు మంచి. అయ్యో మీ సాంగ్ నిజంగా చాలా బాగుంది. మీరు చెప్తే అప్పుడు రివీల్ చేయకూడదు, కానీ క్లైమాక్స్ లో లాస్ట్ 30 minutes ఆయన ఇచ్చిన బీజియం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, హాంటింగ్ ఉంటుంది యాక్చువల్లీ. అదొకటి. తర్వాత ఇంటర్వల్ బ్యాంక్ ఫైట్ నేను నిజంగా ఫీల్ అయినంటే కేజీఎఫ్ చూసినప్పుడు మనకి ఏ వైబ్రేషన్ వస్తుందో ఎండ్ పార్ట్ నీ ఫస్ట్ టైం చూసినప్పుడు చైతు నాకు చెప్పినప్పుడు, ఫస్ట్ మేము ప్రసాద్లో చిన్న ప్రివ్యూ వేసుకున్నప్పుడు ఇంటర్వల్ బ్యాంక్ చూసి అబ్బా అసలు ఎదిగిపోయింది ఫిల్మ్. అంటే ఆర్ఆర్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఆర్ఆర్ కంపల్సరీ ఈ సినిమా ఆర్ఆర్ గురించి మాట్లాడతారు అని అనుకున్నాం అప్పట్లో. బట్ టుడే యూ పీపుల్ ఆర్. అండ్ రఘువాళ్ళ గురించి చెప్పాలంటే ఒక ఫేస్ ఆఫ్ ఉండాలండి. నిజంగా ఆయన ఈ సినిమాని మోయాల్సిన అవసరం లేదు, ఈ సినిమా గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఈ సినిమాతో ఆయన ఏదో కొత్త డైమెన్షన్లో చూపించుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఆయన ఫస్ట్ టైం ఆయన మా షూట్కి వచ్చిన సెకండ్ డేనే ఈ సినిమాని జనాలకు తీసుకెళ్ళాలి, ఒక మంచి సినిమా, కొత్త వాళ్ళు ఎఫర్ట్ పెడుతున్నారు, ఈ సినిమా తీసుకెళ్ళాలనుకున్నారు. అండ్ ఎండ్ ఆఫ్ ది డే టిల్ నాకు తెలిసి నిన్న మొన్న ఆయన ఇటలీ వెళ్ళారండి, టిల్ ఆ రోజు వరకు కూడా ఈ సినిమాని ఎలా తీసుకెళ్దాం జనంలోకి, ఏదో చేద్దాం, ఏదో పంపిద్దాం, ఎలాగోలా పంపిద్దాం, దీన్ని బయటకు వెళ్ళాలి, ఈ సినిమా తెలియాలి ఈ సినిమా గురించి అని ఆయన ఎంత ఎఫర్ట్ పెట్టారంటే అసలు మాకన్నా ఎక్కువ. ఇప్పుడు మేమేదో చిన్నపిల్లలు, మేమేదో చిన్నవి వీడియోలు చేస్తూ కూర్చునే వాళ్ళం ప్రమోషనల్గా. ఆయన అవసరం లేదు, ఆయన స్టేజ్కి లేదు రే నేను పార్టిసిపేట్ చేస్తాను రా, నాకేదైనా రాయండి రా. ఎగ్జాక్ట్లీ సంక్రాంతి టైంకి మొన్న రీసెంట్గా మొన్న కూడా అసలు ఆయన హార్ట్ అండ్ సోల్ పెట్టేశారు ఈ సినిమాకి యాక్చువల్లీ. అంటే గేదెల రాజు కోసం, గేదెల రాజు అంటే అలా నిలబడిపోయాడు, నేను ఉంటాను రా మిమ్మల్ని తీసుకెళ్తానని యాక్చువల్లీ. ఇప్పుడు మామూలుగా ర్యాండమ్గా ఒక పర్సన్ ఎక్కడైనా చూస్తే ఫస్ట్ ఇది సినిమా అని తెలియాలంటే ఫస్ట్ పోస్టర్ చూస్తారు. సో చూసిన తర్వాత టైటిల్ చూస్తారు. సో టైటిల్
టైటిల్ బాగుందో లేదో చూస్తారు, టైటిల్కి వెయిటేజ్ ఉందని చూస్తారు, ఆ టైటిల్ని ఎవరు మోస్తున్నారో చూస్తారు. దాట్స్ వాట్ హ్యాపెన్ విత్ రఘు కుంచ గారు ఇక్కడ. సో గేదెల రాజు కాకినాడ తాలూకా అంటే ఓకే, ఇప్పుడు ఇంత పెద్ద వెయిటేజ్ ఉన్న విలన్ రోల్ని ఎవరు మోస్తున్నారని అనే అది ఉంటుంది. అంటే ఇప్పుడు నాకు అనిపిస్తుంది గేదెల రాజు అత్యంత క్రూరుడా అంటే అఫ్ కోర్స్, అత్యంత సాఫ్ట్ పర్సన్ అంటే కాదు. అతనికి హీ హాజ్ హిస్ వీక్నెసెస్, హీ హాజ్ హిస్ అన్నీ ఉన్నాయి. ఫ్రెండ్షిప్ ఉంది, తను తన వాళ్ళని కాపాడుకుంటాడు, అవన్నీ చేస్తుంటాడు. ఒక బ్యాలెన్స్డ్ విలన్ రోల్ అది. సో ఐవ్ సీన్ హిమ్ ఇన్ పలాసా యాజ్ విలన్ అండ్ సమ్ అదర్ ఫిల్మ్స్ ఆల్సో. ఐ థింక్ ఇట్స్ అ గుడ్ ఆర్క్ ఫర్ హిమ్ ఈ ఫిల్మ్తో. సో ఇట్స్ అ వెల్ రిటన్ రోల్ ఫర్ హిమ్ అండ్ హీ నీల్ ఇట్ ఆఫ్ యాక్చువల్లీ. ఎస్, యువర్ అనాలిసిస్ వెరీ నైస్. ఎలా అంటే చైతన్య ఫస్ట్ చెప్పినప్పుడు ఏంటంటే, అన్న ఆడి గ్యాంగ్స్టర్ అయిన సరే ఒక ఫ్యామిలీ ఉంటుంది. గ్యాంగ్స్టరు మనకు సినిమాలో చూసామంటే వాడు మాట్లాడితే పొడి చేస్తాడు, చంపేస్తాడు అని అనుకుంటాం తప్ప, గ్యాంగ్స్టర్ జోకులు వేస్తాడు, వాడు ఏడిపోస్తే వాడు ఏడుస్తాడు. సో ఈ యాంగిల్లో అంటే మా సైడ్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు కాకినాడ కానీ అమలాపురంలో కానీ ఆ ఎటకారం ఉంటుంది. మామూలుగానే ఆ వాటర్, ముఖ్యంగానే వాటర్ ప్రాబ్లం. ఎగ్జాక్ట్లీ. మళ్ళీ కొంచెం వెళ్ళిజం ఆ ఎటకారం ఉంటుంది. ఆ కొంచెం అట్టింటి పట్టుకుందాం, ఇలాగే చూపిద్దాం విలన్ని, కొత్త డైమెన్షన్ చెప్దాం అన్నప్పుడు ఆ రోల్కి ఎగ్జాక్ట్గా సార్ దానికి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోయారు. నన్ను భయపెట్టాల్సిన లెవెల్లో భయపెట్టాడు. పక్కన కూర్చొని ఒక అమ్మాయిని యూనో అమ్మాయితో మాట్లాడినప్పుడు అంతే టాంటింగ్గా, అంటే అలాంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళలో ఉండే రొమాన్స్ అలా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. మామూలుగా ఇప్పుడు ఒక లవర్ బాయ్, చాక్లెట్ బాయ్, సో అతన్ని రోజు చేపలు పులిస్తేనే అతనిలో ఆ హార్డ్నెస్ ఉంటుంది. యాక్చువల్లీ ఆ హార్డ్నెస్ ఉంటుంది. మీకు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ గమనించుకుంటే కనుక ఆ ఫస్ట్ హాఫ్ లో హార్డ్నెస్ ఉంటుంది, సెకండ్ హాఫ్ లో మళ్ళీ ఆ కొంచెం తగ్గి ఆ కొంచెం మేనేజ్ చేసే ప్రాసెస్. ఎక్కడికి వెళ్ళినా సరే ఆ లుంగి కట్టుకుని ఒక డైలాగ్ అంటాడు, స్పాయిల్ ఓకే, నాట్ అ గ్రేట్ స్పాయిలర్, ఈ కార్ తీసుకుంటే వద్దురా ఓన్ చేసుకోరు, ఈ కార్ లో వెళ్దాం అంటే. సో రైటింగ్ వాజ్ ఆల్సో గుడ్, నాకు కొన్ని నచ్చాయి యాక్చువల్లీ. నేను మీరు అంటే నేను చెప్పే ఉన్నాయి నీ డైలాగ్స్ మంచి మార్కులు పడతాయి చేద్దాం అని. చైతు హిమ్సెల్ఫ్ రోడ్ చాలా మంచి డైలాగ్ రైటర్. అక్కడ స్పాట్ లో ఆన్ ది స్పాట్ ఇప్పుడు ఏదో కావాలంటే కొంచెం పక్కకి వెళ్ళిపోయి రాసుకుని వచ్చేవాడు అనమాట. కావాలా ఒక పక్కన చాలా ఈవెన్ నేను చాలాసార్లు అడిగాను, నాది ఏదైనా సినిమా అయినా ఫ్యూచర్ లో చేస్తే కానీ డైలాగ్ రాసి పెట్టి చేద్దాం అని అడిగాను. సో అంత మంచి డైలాగ్ రైటర్ ఆయన. టంగ్ ట్విస్టర్లు కూడా బాగా రాస్తాడు. టంగ్ ట్విస్టర్లు చాలా బాగా రాస్తాడు. చెప్పండి, నాకు లేవు కాబట్టి చెప్పనంటావా? బ్లంట్ గా చెప్పను. అది సినిమా ఉంటుంది కొత్త బంగారు లోకంలో, మేనేజ్ చేస్తుంటే టమాటాలు అంతా చెప్పను, కాసేపు కోఆపరేట్ చేయడం బాబు కాదు. చాలా మంచిగా ఇంటర్వ్యూ ఇద్దామని వచ్చా, మొత్తం రివర్స్ స్పాయిల్ అయిపోతుంది. నో చెప్పను, గుర్తుపెట్టుకుంటా. ఇది గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మాట్లాడదాం. ఓకే, అమ్మవారి వేషం వేసే ఆయన లైక్ ఓపెన్ చేయగానే రావణాసురు శివ క్యారెక్టర్ అది చేసింది ఎవరైనా? ఆయన రవి గారు అని, చిన్నపల్లి రవి గారు, ఆయన కాకినాడ అండి. ఆయన చాలా ఫిల్మ్స్ చేశాడు ఆయన యాక్చువల్లీ. ఇంకొకటి చెప్పాలంటే అసలు ఈ ఫిల్మ్ ఇనిషియల్ గా టేక్ ఆన్ అవ్వడానికి ఆయన మెయిన్ రీజన్ అసలు. బిఫోర్ ఇనిషియల్ గా చైతన్యకి సపోర్ట్ గా ఉండి కొంచెం తక్కువ బడ్జెట్ లో స్టార్ట్ చేసుకున్నారు వాళ్ళు. లేదు అప్పుడు ఆ చైతన్య కొంచెం పెట్టుకున్నప్పుడు ఈయన కొంచెం పార్ట్నర్ గా ఉండి, లేదు ఇనిషియల్ గా స్టార్ట్ చేద్దాం కూడా ఈయన ఉన్నారు అసలు. వెరీ గుడ్ యాక్టర్. అందుకే నేను ఐ ప్రిపేర్డ్ ఎ క్వశ్చన్ ఫర్ సో అలా స్టార్ట్ చేసిన జర్నీ అనమాట. సో ఆయన అప్పుడు దెన్ ఇన్ టు ది యాక్టింగ్ అండ్ ఎంత ప్రొఫెషనల్గా ఉంటాడంటే ఆయన మేకప్ మీరు ఆ మేకప్ ఉంది కదా, రావణాసురుడు మేకప్, అంత తర్వాత బ్లాక్ మేకప్ కూడా, అది ఓన్లీ 1 night లో చేసాం. ఓకే, 6 o'clock స్టార్ట్ చేస్తే 2.5 hours మేకప్. ఎస్, 2.5 hours మేకప్ అవుతుంది. అయితే రావణాసురుడు అయిపోయింది, ఎండమల్ 2.5 hours మేకప్, అప్పుడు డ్యాన్స్. ఎంత ప్రొఫెషనలిజంగా ఉండాలి, పెయింట్ పోదు కదా బ్లాక్ అంతా. ఆయన అసలు ఈ సినిమాకి అందరూ అంతే, ఆయన హార్డ్ కోర్ మొత్తం ఎవ్రీథింగ్ పెట్టేసాడు ఈ సినిమా గురించి. బట్ టుడే హీ స్టాండ్ అవుట్స్. నేను ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నానంటే, ఈ కాకినాడ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, అరే ఈ లైఫ్ పొద్దున్న లేచి తిన్నామో పడుకున్నామో తెల్లరైందా అనుకుంటారు, మన లైఫ్లో ఇంకా కొత్తగా జరిగితే బాగుందంటే మీరు వెళ్ళి ఆ కొద్దరం ఇచ్చారేమని అనిపిస్తుంది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తుంటే. ఆయన పేరేమన్నారు? రవి గారు. రవి గారు, చిన్నపిల్లి ఇంటి పేరు చిన్నపిల్లి. He's gonna stand out. co-producer. Co-producer and ఇనిషియల్ గా అసలు ఫస్ట్ జర్నీ మల్టిపుల్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు కదా, దీనికి 4 ఉన్నట్టున్నారు ఇఫ్ ఐ నాట్ రాంగ్. యా అంటే ఒక ఫ్యామిలీలోనే ముగ్గురు. ఇప్పుడు చైతన్య వాళ్ళ పేరెంట్స్, ఆయన పేరు కూడా రవి గారు. సో వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ మదర్ వాళ్ళు, ఈయన. సో ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన రవి గారి ఫ్రెండ్, ఆయన ముమ్మిడివరం ఆయన కూడా. సో అన్ని ఇన్హిబిషన్స్ తర్వాత
లైక్ అరే బాగుంటావా లేదా అని చెప్పేసి అనుకొని మొత్తానికి డెసిషన్ తీసుకొని వెనక్కి తిరిగి చూసుకోకుండా వెళ్ళి మళ్ళీ ఫస్ట్ టైం స్క్రీన్ పైన చూసుకున్న తర్వాత అంతకుముందు కూడా డియర్ కామ్రేడ్లో కూడా కనబడ్డాం, కానీ ఇప్పుడు అవునవును. ఇప్పుడు లైక్ వన్ ఆఫ్ ది లీడ్ గా Yeah, yeah. అక్కడికి వెళ్ళిన తర్వాత హౌ వాస్ ది ఎక్స్పీరియన్స్ అండ్ ఫ్రెండ్స్ నుంచి కాకుండా ర్యాండమ్ పీపుల్ నుంచి ఎనీ హార్ట్ టచింగ్ రివ్యూ? అంటే ఫస్ట్ నేను ఇప్పుడు భరత్ సార్ని ఎక్కువ నమ్ముతాను, బిలీవ్ చేస్తాను, ఎందుకంటే నా బిగ్ బ్రదర్ లాగా ఏదన్నా ఉంటే ఇతను ఇప్పుడు ఏమన్నా చంద వచ్చింది అనుకోని ఫోన్ చేస్తాను, సార్ ఇది మ్యాటర్ అంటే సరే ఒక హాఫ్ అన్ అవర్ అని ఫోన్ చేస్తాను అంటాడు. ఆయన ఫస్ట్ ఏవి చెప్పలే, చిన్న చిన్న రషెస్ చూపించాను సార్కి ప్రివ్యూ వేసాము, వేసి నేను బయటకు వచ్చాడు, వచ్చి ఏం మాట్లాడు కదా, తెలుసు కదా మీకు భరత్ సార్ ఎలా ఉంటాడు, వచ్చి గట్టి హక్ చేసుకొని ఆర్గ్యుమెంట్ కూడా అలా కాదురా Yes, exactly. అది ఎంత సీరియస్ దగ్గర వచ్చి గట్టి హక్ చేసుకుని నిలబెట్టేశారు రా అన్నాడు. దట్ వాజ్ మై ఫేవరెట్ మూమెంట్. మేము నిజంగా మా కళ్ళని వాటర్ వచ్చే సార్ అనేసి ఇంకేం మాట్లాడాల, వాళ్ళు గట్టి హక్ చేసుకుని వెళ్ళిపోయాడు అనమాట సార్. దట్ వాజ్ మై ఫస్ట్. తర్వాత నాకు బాగా క్లోజ్ ఏంటంటే ఇండస్ట్రీ చోటకే అడిగారు, నాకు వన్ ఆఫ్ మై నాకు అంటే నేను నెరేషన్స్ ఆయనకి ఇచ్చానండి. సో నాకు ఆయన తెలుసు రే పెద్ద ప్లానింగ్ ఏదో కొడతావు ఎప్పుడు అనేవారు అనమాట. ఆయన ఎప్పుడు కూడా నన్ను మేకర్గానే చూడాలనుకున్నారు, ఏ రోజు అసలు ఇంచు కూడా లేదు నువ్వు కొడతారైనా నువ్వు హీరో అంటే కొడతాడు అనమాట. ఆయన చెప్పలేదండి ఏ రోజు. అయితే రోజు ట్రైలర్ పట్టుకెళ్ళి సార్ ట్రైలర్ అంటే చూసి బాగుందిరా అంటే అందులో కనబడ్డాను నేను, నువ్వేంటి ఇందులో అంటే సరే చిన్న రోజు చేశాను సార్ అని. సో వన్ ఫైన్ డే ఇంకా మేము చైతు కూర్చొని సార్కి సినిమా చూపించిన తర్వాత ఆయన ఓపెనింగ్ ఏం చెప్పాడంటే, యాక్చువల్గా చైతు వీడు నన్ను ఫోర్స్ చేస్తున్నాడని, వీడు నాకంటే ఇష్టం కాబట్టి సినిమా చూశాను, బట్ ఒక మంచి సినిమా చూశాను చాలా రోజుల తర్వాత, ఐ ఫీల్ లైక్ రంగస్థలం లాగా అనిపించింది క్లైమాక్స్ నాకు అన్నాడు. అది అసలు మీ ఇద్దరం క్లౌడ్ 9లో ఉన్నాం, మీ ఇద్దరం చైతు నేను. ఆయన ఒక 30 minutes మాతో మాట్లాడాడు, చాలా బాగుంది ఫిల్మ్, అదిరిపోయింది అసలు, టూ గుడ్ ఎవ్రీ ఫ్రేమ్ గురించి. ఆ కార్లో ఒక సీక్వెన్స్ ఉంటుందండి, మన వికాస్ దీను మోనికది, అవును మోనిక ఎలా కూర్చుంటుంది, కూర్చుంటుంది, ఆ ఫ్రేమ్ ఆపి ఈ థాట్ ఎలా వచ్చింది యాక్చువల్గా, అలా ఎలా మాకెందుకు కూర్చోబెట్టాలి, వచ్చింది మీకెందుకు? ఈవెన్ నేను మణరత్న గారి సినిమాలు చూసినప్పుడు అనిపిస్తుంది కనెక్ట్ అయ్యారు అక్కడ. సో ఐడెంట్ అనమాట, ఇలాంటి ఫ్రేమ్స్ చాలా ఉన్నాయి దాంట్లో, సచ్చే యునో వెల్ ప్రొజెక్టెడ్ ఫ్రేమ్స్ అండి, చాలా బాగున్నాయి. ఏం చేయొచ్చు బెటర్ గా ప్రజెంట్ చేద్దాం ప్రాసెస్ లో అందరూ బ్రెయిన్ స్టార్మ్ చేశారు, 100%. అందులో బాగా నచ్చింది. సో ఇంకా నన్ను నేను చూసుకోవడం అంటే నా ఫ్యామిలీ దగ్గర నుంచి, అంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఉంటుంది కదండి, ఈడు ఏమైనా అవుతాడా ఊర్లో డౌట్ ఉంటుంది, ఎప్పుడు వెళ్ళిపోయి సినిమా అని చెప్పి ఏమవుతారా అంటే సినిమా నేర్చుకున్న ప్రతి ఒక్కరికి అదే క్వశ్చన్, అదే ఏమవుతాడని చెప్పి. సో ఈ రోజు అట్లీస్ట్ నేను ఒక సినిమా చేశాను, ఊరోళ్ళు అందరూ మా ఇంటికి వచ్చి మా నాన్నగారు ఫోన్ చాలా కష్టపడ్డారు కూడా రిలీజ్ చేసే చాలా డిలే కూడా అయ్యింది. వాట్ వాస్ ది రీజన్? ఇది బడ్జెట్ డేట్స్ పోస్ట్ ప్రొడక్షన్? జస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ బడ్జెట్ లేదు, అని మంచి డేట్ కోసం వెయిట్ చేశాను యాక్చువల్లీ. ఓ మంచి డేట్ కొంచెం అంటే మన సినిమా కొంచెం తెలియాలి జనాలకి, తెలిసిన తర్వాత బయటకు వస్తే బాగుంటుంది కదా అని వెయిట్ చేసిందే అంతే. For you, so many films happened, and the names which you told also, like Akilam, Amaram Akilam Prema Kani, Dear Comrade Gani, Antakmundu Gani, Mukunda Gani. It's my comfort film actually. Whenever I go to YouTube and I watch Mukunda, so great concept. So like cinema happened to you. అది కాకుండా సరే on actors front, ఇటువైపు కూడా యాక్టర్ గా కూడా సినిమానే అయ్యింది మీ లైఫ్ లో. డైరెక్టర్ గా బాగుందా? ఐ మీన్ లైక్ తెర వెనకాల ఉండడం బాగుందా, తెర ముందు ఉండడం బాగుందా? అక్కడికి వెళ్ళి కూర్చోను. సారీ మిమ్మల్ని అడుగుతాను, ఇది అయిపోయిన తర్వాత చెప్తున్నా లేదంటే లేదు, నేను అక్కడికి వెళ్ళి కూర్చుంటా, మీరు చేసుకోండి. డెబ్యూటెంట్ కాదండి మీరంటే, మీరు మహానటులు, మీరు కావాలంటే ఫోకస్ హిమాల్ గో మీరు కావాలంటే ఇటు నుంచి 2 చుక్కలు కావాలా, ఇటు నుంచి 2 చుక్కలు కావాలంటే తుమ్ దేకో తుమ్ లావు బకెట్ అంటారు మీరు. సో అందుకని ఏదో ఒక్కసారి అండి డెబ్యూటెంట్, మళ్ళీ ఇలాంటి ఆఫర్స్ ఉండవండి ఆయనకి, ప్లీజ్. నన్ను కూడా రామ్ గురించి నన్ను అడగండి. సో ఓకే, ఐ రీఫ్రేమ్ దిస్ క్వశ్చన్. సో ఫార్చునేట్లీ సినిమా హ్యాపెన్ టు యూ, చాలా సినిమాలు చేశారు, ఇప్పుడు యాక్టర్గా కూడా చేశారు, దానికి కొంచెం కుళ్ళుగా కూడా ఉంది, అరే సినిమా ఇస్ హ్యాపెనింగ్ టు సమ్వన్ ఎల్స్ అని. సో అది బాగుందా, ఇది బాగుందా, బిహైండ్ స్క్రీన్ బాగుందా, ఆన్ స్క్రీన్ బాగుందా? ఒకటే అంట, ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ చాలా ఇష్టం నాకు. ఇదే నాకు సినిమా మేకింగ్ అంటేనే చాలా ఇష్టం. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మా అమ్మ నేను మైసెల్ఫ్ ఏం చెప్పుకున్నా అంటే, ఇక్కడికి వచ్చి నేను ఇండస్ట్రీలో ఉంటూ కాఫీ కప్పులు కడగమన్నా రెడీ అనే వచ్చాను నేను. సో ఇందులో ఒకటి ఏం చేసినా ఓకే నాకు. సో లక్కీగా ఇట్ హ్యాపెన్ టు మీ. చాలా మందికి మీరు అన్నారు కదా, ఒక ఆర్టిస్ట్ అవడం అంటే ఎన్నో జన్మల పుణ్యం అని. ఎగ్జాక్ట్ డేలే భరత్ కమల చెప్పాడు, వాడు పిచ్చోడా, ఒకడు వచ్చి నీకు హీరో ఇస్తున్నాడు, ఎవడు నీకు ఎన్నో జన్మల పుణ్యం ఉండాలి, నేను చేసేసి వై ఆర్ థింకింగ్, నీకు ఉండాల్సింది నీకుంది బ్యాగేజ్, నీ స్ట్రెంత్ నీకుంది, కమాన్ ట్రై ఇట్ ఆన్, అవలేదా డాన్స్ చేసుకుంటాం అనగానే డన్, అప్పుడు ఆలోచించి దిగాను అనమాట. సో ఐఎమ్ హ్యాపీ విత్ నేను ఏదైనా ఓకే. త్రూ అవుట్ ది ఫిలిం నాకు చైతన్య మూర్తి అనే పేరు డైరెక్టర్ అని పడే వరకు నాకు తెలియదు. యూ క్యారీడ్ ద ఫిలిం యాజ్ డైరెక్టర్. నేను
యువర్ ది డైరెక్టర్ అనుకుంటున్నాను ఈ రోజులో. ఇన్ఫాక్ట్ ఫస్ట్ టైం ఫోన్ చేసినప్పుడు మెసేజ్ చేసినప్పుడు యువర్ ఫిల్మ్ ఇస్ కమింగ్ నౌ ఐమ్ గోనా ప్రమోట్ యువర్ ఫిల్మ్ అని చెప్పి నేను మెసేజ్ చేశాను. ఐ వాస్ అస్యూమింగ్ హీ ఈస్ ది డైరెక్టర్. చైతన్య మూవీ చూసి ఓకే చైతన్య మోటర్ ఎవ్రీథింగ్ అసలు. No, credit goes to her actually. సో క్వశ్చన్స్ Why? ఎవ్రీ క్వశ్చన్ షుడ్ బి హెర్. చెప్పను. See, no. నిజంగా యాక్చువల్గా ఏంటంటే అసలు ఫస్ట్ నీతో ఇంటర్వ్యూ అంటే అప్పుడు నేను మధ్యలో మెసేజ్ చేసుకున్నాను. మీ యూజ్ టు లైక్ ఎలా ప్రమోట్ చేయాలి మీకు తెలియక కూడా చాలా జరిగాయి. నేను టీనా గారిని ఆల్మోస్ట్ ఒక 3 months నుంచి అంటే సార్ లేదు గ్రూప్ ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దాం అన్నాను. అప్పుడు నా గ్రూప్ లో కూడా మళ్ళీ మోనికా అండ్ ఇంకో వికాస్ వస్తాడు, వద్దు నాకు టీనా గారే కావాలి, నువ్వు టీనా గారే ఉండాలి. నిజంగా ఫోన్ తీసుకో చాట్ చేయించు. యాక్చువల్లీ అప్పుడే అనుకున్నాను లేదు తీనా చెప్తాను, నేను అడుగుతానండి ఫ్రీగా ఉందో లేదో అని. అప్పుడు నేను ఫోన్ చేశాను, దెన్ ఇట్ హ్యాపెన్. యాక్చువల్లీ ఇట్స్ యువర్స్ అంతే. బట్ నేను పక్కన ఉన్నాయి కొంచెం ఏదో ఫస్ట్ సినిమా కదా ఏ లేదు ఏ సరదాగా అంటున్నాను. నేను సరదాగా అదే అన్నా నేను సరదాగా నేను సరదాగానే అన్నాను. ఐ థింక్ యూర్ లక్కీ చామ్ టు గుడ్ స్క్రిప్ట్స్. సో రిజర్వేషన్ ఇచ్చినట్టు ఒక మంచి స్క్రిప్ట్ ఏదో ఒక రోల్ లో పెట్టేదారా, ఏదో ఎందుకు హీరోయిన్ గా పెట్టేదారా అని చెప్పేసి ఎక్కడ తీసుకెళ్ళిపోతే బాగుంటుంది. అదే జరుగుతుంది. వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్? ఐ జస్ట్ వాంటెడ్ టు నో సో దట్ ఐ విల్ డిక్లేర్ దట్ దే ఆర్ గోనా బి మాసివ్ హిట్. ఒకటి మంచి ప్రొడక్షన్ నుంచి ఒక ఫిల్మ్ షూట్ అయిపోయింది. సో అది ఇంకా బయటికి రాలేదు. సో as మంచి lead-ఆ? డేట్ యా లీడ్ ఓన్లీ 1 hero 1 heroine. సో ఇది అరే నీకు సినిమా అంటే తెలుసా, ఒక హీరోయిన్ ఉంటారని చెప్పి 2 pairs ఉంటాయి కదా, అలా కాదు ఓన్లీ సింగిల్ ఇప్పుడు 3 పేర్. సినిమాల్లో కూడా ఆల్మోస్ట్ వేరే వేరే పేర్స్ ఉంటా ఉన్నాయి కదా. అప్పుడు Yeah. కమిటీ కొరలు కానీ ప్రీ ఇది వెడ్డింగ్ షో కానీ like- ఇక్కడ కానీ మాతో కానీ. సో ఈ సినిమాలో అవుట్ అండ్ అవుట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇది ఒక హీరో హీరోయిన్ ద బేస్డ్, మోస్ట్లీ హీరోయిన్ మీద ఎక్కువ ఉంటుంది. సో గుడ్ స్టోరీ, మంచి ప్రొడక్షన్. సో ఒక మంచి డేట్ చూసి అనౌన్స్ చేద్దామని వెయిట్ చేస్తున్నారు. సో అది అనౌన్స్ అవుతే అందరికి తెలిసిపోతుంది. సో నాకు తెలియదు అది ఇంకా ఇప్పుడు రివీల్ చేయొచ్చా చేయకూడదా అని. వద్దు, మీరు చేస్తారని తెలుసు మాకు చాలు అంతే. యాజ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసెంట్ ఎస్ఆర్ నగర్ ని రిప్రజెంట్ చేస్తూ చాలు. టీ నగర్ నుంచి ఒక అండ్ ఫిల్మ్ నెక్స్ట్ వస్తుంది. కొన్ని స్క్రిప్ట్స్ వింటున్నాను. మ్యాక్స్ ఇంకొకటి ఒక 2 లాక్ అవ్వచ్చు. హౌ ఇస్ యువర్ డాగ్ డూయింగ్? యా ఇట్స్ డూయింగ్ గ్రేట్. ఓకే ప్లీజ్ టెల్ us more about your dog now. నన్ను ఏం అడగట్లేదు అంటారు, అడిగితే అంటారు, ఇప్పుడు ఏం చెప్పాలి నేను? ఓకే ప్లీజ్ టెల్ us more about your dog. లేదు, I would love to listen. చాట్ చూపి మీ ఇద్దరిది. చూపిస్తాను. అయిపోయిందో తెల్ల చూపిస్తాను, ఖాళీగా ఉంటాను. ప్రింట్ అవుట్ ఇస్తా. యా మంచిగా ఉంది, ఇప్పుడు హెల్తీగా ఉంది. హౌ ఈస్ యువర్ అంటే ఆ తమిళ ఇండస్ట్రీలో అవార్డు తీసుకునే ఆ షిఫ్ట్ నుంచి ఇప్పుడు ఇక్కడ లైక్ యూ స్పీక్ తమిళ్ ఆర్ లైక్ యూ లెర్న్ ఫర్ ఓన్లీ దట్ పర్టికులర్ ఫిలిం? లేదు ఇప్పుడు దానికోసమే నేర్చుకున్నాను, వాళ్ళతో ట్రావెల్ అవుతూ నేర్చుకున్నాను. నౌ ఐ స్పీక్ ఫ్లూయెంట్లీ. అక్కడ ఇక్కడ తేడా అంటే లైక్ మేకింగ్ వైస్. మేకింగ్ వాయిసా? ఎందుకంటే అంటే ఐ షుడెంట్ సే స్మాల్ బడ్జెటెడ్ ఫిల్మ్స్ అని, ఛాలెంజింగ్ స్క్రిప్ట్స్ లైక్ యూనో వెన్ ఇట్ కమ్స్ టు మేకింగ్ ఛాలెంజింగ్ గా ఉంటాయి. ఇప్పుడు గేదెల రాజుకు కూడా ప్రొడక్షన్ సహకరించదు, కానీ అక్కడ ఏదో నాటకం చెయ్యాలి, మొత్తానికి నా షో హ్యాస్ టు గో ఆన్ అన్నట్టు. అక్కడ కూడా బడ్జెట్ లేదు, వాళ్ళకి కూడా ఎక్కువ బడ్జెట్ ఏ ఉండదు. వాళ్ళు కూడా మేకింగ్ మీద డబ్బింగ్ వాళ్ళు కూడా దాని మీదే పెట్టుకుంటారు. సో హీరోయిన్ కి ఇంత ఇవ్వాలని. నేను దానికి ఎక్కువ పే తీసుకోలేదు, యాక్చువల్లీ పే తీసుకోలేదు. సో ఆ సిరీస్ కి ఏదో జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి, ఏదో పాకెట్ సాటిస్ఫాక్షన్ ఉండాలి అంటారు. సో యూ చూస్ జాబ్ లేదు, సాటిస్ఫాక్షన్. నా వర్క్ కి కొంచెం అమౌంట్ తీసుకోవాలని నేను టోకెన్ అమౌంట్ తీసుకున్నా తప్పితే ఐ డిడ్ంట్ చార్జ్ దెమ్, బికాస్ వాళ్ళ వర్క్ నాకు బాగా నచ్చింది. ఫుల్ ఫోకస్డ్గా ఉంటారు వాళ్ళు. సో ఫస్ట్ టైం ఆహా ఏం కష్టపడుతున్నారా అన్నట్టు చాలా బాగా కష్టపడ్డారు. ఒక తమిళ అయిందో తెలుగు, నెక్స్ట్ మలయాళం. ఇంకా జస్ట్ టెల్ మీ సంథింగ్, ఆర్ యు మలయాళీ? వాట్ ఈస్ కుందోజు? ఇస్ దట్ తెలుగు నేమ్? తెలియక అడుగుతున్నాను. తెలుగు ఇంటి పేరు, సర్ నేమ్. ఐ థాట్ నిజంగా మలయాళీ అనుకున్నా. కుందోజు లాస్ట్ గా సంథింగ్ సంజు సామ్సన్ లో కుందోజు ఉంటాయి కదా. ఐ థాట్ ఓకే మలయాళీ యాక్టర్స్ లో అందుకే ఇక్కడ హిట్లు వస్తున్నాయి అనుకున్నాను, కానీ తెలుగు అమ్మాయే ఆఫర్లు ఇవ్వండి. ఏ మన తెలుగు అమ్మాయిలకి అదృష్టం ఉండదా హిట్లు కొట్టరా? ఈవెన్ నన్ను చాలా మంది అడిగారు, ఈ అమ్మాయి తెలుగు అమ్మాయినా అని అడిగారు. నన్ను కూడా అడిగారు. భద్రాచలం అమ్మాయి మన కొత్తగూడెం కదా. సరదాగా చిన్న బొడ్డు పెట్టుకుని మలయాళం చెప్పేసుకోండి బయట అయిపోతే. అండ్ ఐ వాంట్ టు నో అబౌట్ యువర్ కమిటీ కుర్రోలు డేస్ యాక్చువల్లీ, ఎందుకంటే మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్ యాక్టెడ్ ఇన్ దట్. ఇన్ఫాక్ట్ ఐ గాట్ ఎ నంబర్ ఫ్రమ్ వన్ ఆఫ్ దోస్ యాక్టర్స్ యాక్చువల్లీ, శ్యామ్ చెప్పాడు. సో ఆ ఫిలింలో యదువంశీ గారు చేస్తున్నప్పటి నుంచి నాకు తెలుసు, మధ్యలో కోవిడ్, ఆయన మెంటలీ బ్రేక్ డౌన్ అయిపోయి అసలు అవుతుందా లేదా అనుకుని బడ్జెట్ ఇష్యూస్ వచ్చి మళ్ళీ బడ్జెట్ పెంచి, ఇన్ఫాక్ట్ ఆ బడ్జెట్ పెంచిన ప్రాసెస్లో ఫస్ట్ 2 షెడ్యూల్స్ అవగానే అతను బాగా చేస్తున్నాడని చెప్పేసి బడ్జెట్ పెంచేసి వేరే కొత్త ఆఫర్స్ వచ్చి చాలా జరిగాయంట. బట్ అరే ఏంట్రా మన సినిమాకి ఇన్ని కష్టాలు వస్తున్నాయి, అలాంటి ఫీలింగ్స్ ఉంటుంటాయి కదా. హౌ డిడ్ యూ డీల్ దట్?
ఇది కమిటీ కురల్ సెట్కి వెళ్ళే ముందు నన్ను 2 years ముందే నన్ను ఆడిషన్ చేశారు ఒక రోల్ కోసం. తర్వాత సార్ ఏమో ప్రొడక్షన్ హౌసెస్ చేంజ్ అవుతూ ఉన్నారు. ఓకే ఇది ఒక రోజు కాల్ చేస్తారు అంటే సార్ స్ట్రాంగ్గా ఉన్నారు, ఈ అమ్మాయి నా సినిమాలో ఉండాలి అని. ఫస్ట్ వేరే క్యారెక్టర్కి ఆడిషన్ చేశారు, ఈ శ్రీదేవి క్యారెక్టర్ కాదు. సో వన్ ఫైన్ డే హీ కాల్డ్ మీ, December 31st నైట్. నేను అంటే ఈవెంట్కి వెళ్తున్నాను, అప్పుడు కాల్ చేశారనమాట. అమ్మ ఫ్రీ ఉన్నా చెప్పండి సార్ అంటే, ఇట్లా క్యారెక్టర్ ఉంది అంటే వైఫ్ క్యారెక్టర్ ఇంట్రెస్టెడ్ అని. సార్ చేస్తాను, క్యారెక్టర్ ఎలా ఉంటుంది, స్ట్రాంగ్గా లేకపోతే నార్మల్ అంటే స్ట్రాంగ్ క్యారెక్టర్ చేస్తే మంచి మార్క్స్ వస్తాయి అన్నారు. ఓకే సార్ ఐ ట్రస్ట్ యూ అని అలా శ్రీదేవి హీ గేవ్ మీ ది బెస్ట్ ప్రొఫైల్ అని నేను చెప్పాను. ఎవరు నోటీస్ చేశారు లేదు, నేను చేశాను. మీకు లాస్ట్ టైం ఫోన్ చేసినప్పుడు అదే చెప్పాను, ముఖ్యంగా ఇది ఈ లుక్ లో ఇలా చూస్తారు. ఇంకా ఇప్పటికదే చెప్తున్నాను. ఇన్ఫాక్ట్ ఐ షుడ్ హావ్ మీరు అప్పుడే ఇంటర్వ్యూ ఇచ్చుంటే స్క్రీన్ షాట్ లేదు, ఇప్పుడు ఎక్కడో మూలలో ఉంటుంది కష్టం. సో since you said you're being very choosy and picky, can you spill some beans రిజెక్ట్ చేసిన స్క్రిప్ట్స్ ఇప్పుడు ఏమైనా బయటకు వచ్చినాయా మీరు? ఇంకా బయటికి రాలే. ఇట్స్ పాన్ ఇండియా ఫిలిం, బట్ సమ్ డిస్కషన్స్ వల్ల అది పోయింది, అది మిస్కమ్యూనికేషన్ అయ్యి అది పోయింది అనమాట. లీడ్ కాదు, ఇట్స్ బెస్ట్ రోల్. కల్కి ఏంటి? అరే కల్కిలో రోల్ కల్కి కాదు వేరే సినిమా ఇంకా రాలేదు. సో సమ్ మిస్కమ్యూనికేషన్, ఎవరు డీల్ చేశారో తెలియదు, బట్ దే వాంట్ మీ ఇన్ దట్ ఫిలిం. బట్ టీనా గారికి మేనేజర్ కావాలి, ఉన్నారు ఇప్పుడు మేనేజర్ ఉన్నాడు. ఒక్క మిస్కమ్యూనికేషన్, ఒక పెద్ద తప్పుతో వెంటనే మేనేజర్ రంగంలో. అది అంత కమిటీ కురాల తర్వాతనే అయింది. సో దాని తర్వాత ప్రీ వెడ్డింగ్ షో ఎవ్రీథింగ్ తర్వాత మంచిదైంది. ఓకే కొన్ని రాకపోవడం మన మంచికే, రావడం మన మంచికే. ప్రీ వెడ్డింగ్ షో ఇస్ ఆల్సో మళ్ళీ అలాంటి పల్లెటూరు నేపథ్యంలో. తిరు ఈజ్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్ యాక్చువల్లీ. ఐ వాజ్ లైక్ వెరీ హ్యాపీ టు సీ. నాకు కేజీఎఫ్ లెవెల్ ఎలివేషన్లు, 100 సుమోలు ఎగరడాలు, 100 ప్లేన్లు ఎగరడాలు చేయకుండా ఉన్నాం. బట్ సినిమా చూస్తున్నంతసేపు ఒక సూదింగ్నెస్, ఒక సోల్ఫుల్నెస్, లైక్ కామ్ అయిపోవడం, అలాంటి సినిమాలు, అలాంటి కథలు రాయడం వేరు. అలాంటి కథలు రాయడం ఐ మీన్ పేపర్ పైన బాగానే ఉంటాయి, మళ్ళీ దాన్ని పుల్ ఆఫ్ చేయాలి స్క్రీన్ పైన కూడా. స్క్రీన్ పైన పుల్ ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ అది రిసీవ్ చేసుకోవాలి. దట్ హ్యాపెండ్ విత్ ప్రీ వెడ్డింగ్ షో. ఈవెన్ దాట్స్ వన్ ఆఫ్ మై కంఫర్ట్ ఫిల్మ్స్. ఇందాక ముకుందా చెప్పగా మీకు ఒకటి ఇచ్చాను. సో ఓకే యా, సో యూ కీప్ వాచింగ్ అదర్ ఫిల్మ్స్ ఆల్సో కదా, అన్ని వుడ్స్ నుంచి. ఐ థింక్ ఐ వాజ్ వాచింగ్ దిస్ పర్టికులర్ ఫిల్మ్, నిన్న హ్యాపీ రాజ్ అనే ఫిల్మ్ చూస్తున్నాను. అండ్ ఐ సీ అనమాట, అంటే పీపుల్ హూ స్టార్టెడ్ స్మాల్ అండ్ డూయింగ్ రియలీ బిగ్. గౌరీప్రియ గారు ఇప్పుడు ఆ ఫిల్మ్లో చేశారు, లైక్ ఆ ఆర్క్ చూసాను నేను. సో ఆర్ యూ లుకింగ్ ఫర్ దోస్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ ఇన్ తెలుగు, లేకపోతే ఇంకా తమిళ్ ఎలాగో చేశారు, పీపుల్ నో యువర్ ఫేస్ అండ్ ఆల్. సో లుకింగ్ ఫర్ దోస్ కైండ్ ఆఫ్ ఆ స్క్రిప్ట్స్ ఇక తెలుగులో వస్తే బాగుంటాయి అనిపిస్తుంది. అంటే కొంచెం ఎక్స్పెరిమెంటల్ గా మనం అంత చెయ్యం. నేను అదే చూస్తున్నాను ఛాలెంజింగ్ రోల్స్ కోసం. లైక్ ఓకే చూసారు ఇప్పుడు 3 ఓకే విలేజ్ కటక్ లో చూసారు, ఓకే రూటెడ్ అన్నా కూడా ఇంకా ఛాలెంజింగ్ రోల్స్ ఉన్నాయి, చాలా ఛాలెంజింగ్ రోల్స్ ఉన్నాయి. సో ఈవెన్ ద యాక్టర్స్ హూ యాక్టెడ్ విత్ యు, రాధ్య దండోరా చేశారు, వెరీ గుడ్ రోల్, పవర్ఫుల్. సో నేను అదే ఛాలెంజింగ్ రోల్స్ కోసం చూస్తున్నా. ఛాలెంజింగ్ స్క్రిప్ట్స్ అంటే మన వల్ల కాకపోయినా చాలా కష్టపడి దాన్ని పైకి తీసుకెళ్ళే అలాంటి స్క్రిప్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇఫ్ ఎనీథింగ్ ఐల్ గెట్, డెఫినెట్లీ ఐల్ బీ ఇన్ దట్ ఫిల్మ్. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ సినిమా. ఇప్పుడు అంటే ఒక్క మంచి అటెంప్ట్ కూడా ఇంకొకరికి హోప్ ఇస్తుంది అలాంటి స్క్రిప్ట్ పెన్ చేయడానికి. దట్స్ వాట్ హ్యాపెండ్ విత్ ఇప్పుడు మీ సినిమా కానీ గేదెల రాజు కానీ. అరే నేను ఎక్కువ ఎలివేషన్ ఇస్తున్నాను కాదు, నిజంగా మంచి సినిమా చూడండి. సో ఎప్పుడు వస్తుంది అదే చెప్తున్నాను, అంటే ఏంటి ఎక్కువ ఇస్తున్నాడు అనేది అనుకుంటారు కదా. ఈజ్ ఇట్ గోయింగ్ టు కమ్ ఇన్ ఓటీటీ? ఎప్పుడు డేట్ ఇస్ నాట్ ఎట్ ఫైనలైజ్డ్ కానీ బట్ సూన్ ఇట్స్ గోయింగ్ టు బి ఇన్ ఓటీటీ. సో అదే దట్స్ వాట్ హ్యాపెన్స్ విత్ ఎవ్రీ ఫిల్మ్. ఒక గుడ్ అటెంప్ట్ ఇంకో కొత్త స్క్రిప్ట్ కి హోప్ ఇస్తుంది. ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షో లాంటి కథ లేకపోతే ఆ మీటర్లో ఇంకెవరో ఒకరు రాసుకుని ఉండొచ్చు, కానీ తీయాలంటే లేకపోతే ఏదో ఒకటి ఆపేసి ఉండొచ్చు. బట్ ఇప్పుడు అలాంటి ఫిల్మ్ బయటకు వచ్చి కొంచెం సక్సెస్ అయ్యి దాని గురించి వేరే వాళ్ళు మాట్లాడుతుంటే ఓకే దీనికి కూడా ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారా అని ఇంకెవరికి హోప్ వస్తే లైక్ మోర్ స్క్రిప్ట్స్ దే కమ్. అండ్ ఆ షిఫ్ట్ అంటే ఇది కొంచెం డీప్ గా చెప్తున్నాను, ఆ షిఫ్ట్ అవ్వాలంటే ఇప్పుడు అలాంటి సినిమాలు చూడాలంటే నేను మలయాళం ఇండస్ట్రీకి వెళ్ళాలి అనేది లేకుండా నౌ ఫార్చునేట్లీ దట్స్ హ్యాపెనింగ్ విత్ టాలీవుడ్. సో అలాంటి షిఫ్ట్ కి కాంట్రిబ్యూట్ చేసిన మీకు వన్స్ అగైన్ బిగ్ కంగ్రాచులేషన్స్. బాగా చెప్పా కదా, ఎలాంటి బాగా చెప్తుంటాను నేను. సో యా నాలో మేకర్ ఆల్సో, యాంకర్ ఆల్సో, సో ఆర్జే ఆల్సో. అన్ని పడవల మీద కాలు పెట్టి స్పైడర్ మ్యాన్ లాగా ప్రయాణిస్తుంటాను. సో యా వన్స్ అగైన్ జోక్స్ అపార్ట్, బిగ్ కంగ్రాచులేషన్స్ టు యూ. ఐ హ్యాడ్ రియలీ ఫన్. It was great having you in our studio. You didn't ask me about Ram.
ప్లీజ్. చెప్పను, అడగను. ఇందాక చెప్పాను కదా దాని కౌంటర్ ప్లీజ్. యా, ఎందుకంటే చేశాను కదా. హార్ట్ఫుల్ గా కంగ్రాచులేషన్ చెప్తుంటే కూడా ఫ్లో ఆపేశారు. లేదు, కట్ చేస్తున్నారు. ఇంటర్వ్యూ అయిపోయింది అంటున్నారు కదా ఇప్పుడు. లేదు 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 అయిపోలేదు. ఓకే, హౌ వాజ్ వర్కింగ్ విత్ చుట్కు పుట్టుకు ఆఫ్టర్ ఆల్ చెప్పు. నో ఆఫ్టర్ ఆల్, సి ఎవ్రీ ప్రో ఈజ్ అ బిగినర్ ఫస్ట్ కదా. ప్రిపేర్ అయ్యారు. లేదు, బాగా ప్రిపేర్ అయ్యే వచ్చారు, బాగా ప్రిపేర్ ఆ అయ్యారు. లైన్ చాలా బాగుందని ఈవెన్ అంతే కదా. ఏం చెప్పారా, చాలా బాగా చెప్పారా. నిజంగానే ఎవ్రీ ప్రో ఇస్ యా అంతే. ఇప్పుడు నేను చేసిన ముగ్గురు డైరెక్టర్స్ కూడా డెబ్యూడే. రేపు పొద్దున వాళ్ళు పెద్ద పెద్ద డైరెక్టర్స్ అవ్వచ్చు. ఇప్పుడు పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా ఒకప్పుడు లైక్ స్టార్టింగ్ స్టేజ్ నుంచి వచ్చారు కదా, డెబ్యూటే. వాళ్ళు కూడా లైక్ ప్రొడక్షన్ హౌసెస్ చుట్టూ తిరిగి అడుక్కొని ఇట్స్ లైక్ రిజెక్షన్స్ ఫేస్ చేస్తూ వచ్చారు. బట్ రామ్ ఇస్ సచ్ అ కైండ్ గాయ్. మంచి రెస్పెక్ట్ ఇస్తాడు, మంచిగా మాట్లాడతాడు. ఇట్స్ లైక్ ఒక ఫ్యామిలీ అమ్మాయి లాగా ట్రీట్ చేస్తాడు. చాలా గోదావరి కాకినాడ, సో అది ఉంటది మనకి ఆ మర్యాదలు. మర్యాదలు, ఆప్యాయతలు. బట్ ఎంత ఊరైనా కూడా మనిషిలో ఉండాలి కదా. సో ఆ మంచితనం రామ్లో చాలా బాగుంది. సచ్ గుడ్ కో యాక్టర్. మంచిగా సపోర్ట్ చేస్తాడు స్క్రీన్ మీద కానీ ఆఫ్ స్క్రీన్ కానీ. ఎక్కువ అర్థం చేసుకుంటాడు. You didn't have any combination scenes with other cast of the film? లేదు, రాజుతో ఉంది కదా. ఆయనతో ఉంది, లైక్ మోనికాతో, వీళ్ళందరితో. లైక్ లేదు, you guys met on set? No. No one. In సంక్రాంతి ప్రమోషన్స్ ఓన్లీ వి మెట్. Okay. సో సంక్రాంతి అప్పుడే కలిసాం. హాయ్ మోనికా, దిస్ ఇస్ టీనా. యా టీనా, దిస్ ఇస్ మోనికా. అట్లా కలిసాం. అలా చెప్పారా? సో అట్లనే కలిసాం లిటరల్లీ. ఇట్లా కార్ దిగిన తను అటు దిగింది. యా హాయ్ దిస్ ఇస్ టీనా, యా హాయ్ దిస్ ఇస్ మోనికా. అలానే కలిసాం మేము. సో హీరో గురించి చెప్పండి, డైరెక్టర్ గారి గురించి చెప్పండి. డైరెక్టర్ గారా, మీరు మధ్యలో ఆపేశారు ఇందాక. ఓకే, టేక్ 2. సి అంటే నాకు నచ్చింది ఏంటంటే చైతన్య గారి దగ్గర జెన్యూనిటీ. సో హీ సెడ్ పెద్ద బిల్డప్లు ఇచ్చుకోవాలి, నేను అది చేసేస్తా ఇచ్చేసేస్తాను ఏం అనలేదు. హీ సెడ్ ఇది నా బడ్జెట్, ఇది నా స్టోరీ మీద నమ్మకం ఉంది. సో దిస్ ఈజ్ యువర్ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్కి మీరు కావాలి మాకు, కానీ మీకు ఇచ్చేంత మా దగ్గర లేదు, కానీ మీరు వస్తే మాకు చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది అన్నారు. సో కథ విన్నాక ఓకే, అమ్మాయిది చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్, ఓకే మంచిగా అనిపించి ఐ సెడ్ ఓకే అండి, ఓకే నా వర్క్ పే చేయండి, బట్ ఐ వోంట్ డిమాండ్ యూ. అండ్ ఇప్పటికీ నాకు అదే నేమ్ ఉంది, ఈ అమ్మాయి డిమాండ్ చేయదు, ఈ అమ్మాయిని ఎంత వచ్చినా ఇది నా సినిమా, నేను కమిట్ అవుతే స్టార్టింగ్ డే నుంచి ఎండింగ్ డే వరకు అది నా సినిమానే, అది ఎప్పటికైనా నా సినిమానే. సో ఎలాంటి కంప్లైంట్స్ లేకుండా ఐ డిడ్, స్టిల్ ఐఎమ్ డూయింగ్. సో చైతన్య గారి దగ్గర నాకు జెన్యూనిటీ నచ్చింది. అండ్ ఎట్ లాస్ట్ హీ సైడ్ లైక్ మీరే నా సత్య ఆ మెసేజెస్లో. సో ఓకే, ఈ సార్ ఇంతగానం అనుకుంటున్నారు, చేసేద్దాం సార్, బడ్జెట్ గురించి ఆలోచించకండి, ఐఎమ్ డూయింగ్ దిస్ ఫిలిం అన్నారు. చేసేద్దాం సార్. ఇంకా దట్స్ ప్రూవ్డ్ ఆల్సో, ఎందుకంటే ప్రొడక్షన్ టైమ్ ఆఫ్ కమిటీ కురాల్ ఆల్సో వాస్ లాంగ్. వన్స్ యూ కమిటెడ్, అరే ఏంట్రా ఇంత లేట్ డిలే అవుతుంది అనుకోలేదు, మీరు చేసేసారు. ఈవెన్ ఫర్ దిస్ ఆల్సో అంటే ఇది ఎక్కువ అవుతుందని కాదు, యూ కమిటెడ్, అందుకే ఇంకా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చారు, ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చి ప్రమోట్ చేస్తున్నట్టు దాని సాక్ష్యం. అది యాక్చువల్గా అప్పుడు సంక్రాంతి ప్రమోషన్స్ ఉన్నాయి కదండి, అట్లా ఎవరింట్లో వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవాల్సిన బిగ్ మూమెంట్. వీళ్ళందరూ వీళ్ళందరూ కలిపి అందరూ ఫ్యామిలీస్తో పాటు ఆ ఊరు వచ్చేసి ఆ ఊరే సెలబ్రేట్ చేసుకున్నాం మేము ఆ సంక్రాంతికి. వాళ్ళ తోటలో ఒక సెటప్ అయితే ఒక మూమెంట్ అయితే మనకు ఒక 2 days పడుకోలేదు కదా, 1 night అంతా పడుకోలేదు. 1 night పడుకోలేదు ఫుల్ గా. నెక్స్ట్ డే నైట్ 2 వరకు ఉన్నాం, గేమ్స్ ఆడుకున్నాం. అసలు ఎలా అంటే గేమ్స్ ఆడుకున్నాం యాక్చువల్లీ చెప్పాలి. ఎప్పుడో చిన్నప్పుడు 8th class కుట్టుకుంటా ఆడడం, కళ్ళ గంతలు, మాతో పాటు రఘు సార్ కూడా అంతమంది ఒక 20 members ఆడుతూ ఉంటే సరే నేను కూడా వెళ్ళలేరా, కూర్చుంటాను నేను సరదాగా, నేను ఎంజాయ్ చేస్తాను ఈ మూమెంట్. నేను చిన్న ఫైర్ క్యాంప్ ఉంది, ఒక చిన్న ఏడీ అవ్వాల్సింది మీ టీంలో. ఓకే, నిజంగా మీరు మిస్ అయిపోయారు. ఈవెన్ ఫుడ్ కూడా అలాంటి స్లాప్స్టిక్ కామెడీ చేసి కూడా ఇంకా ఫన్ చేస్తారు. ఫుడ్ కూడా రవి గారు అంటే ఆయన అంకుల్ చైతన్య వాళ్ళ ఫాదర్ అనమాట. అసలు మాకు ఆ రోజు మార్నింగ్ వెళ్ళిపోయి ఆయన అంటే మీకు రకరకాల ఫిష్లు దొరుకుతాయి కదా మీకు ఆ సైడ్, కాకినాడ మామూలుగా ఉండదు. ఆయన రకరకాల కాంబినేషన్స్ అనమాట. నాకు ఎలాగో నాదే కాబట్టి ఫుడ్ ఎరగేస్తారు అంకుల్. నా 3 రోజులు అయితే నెక్స్ట్ లెవెల్ అన్ని రకాలు తినేసాం మేము.
ఈదేవి పాకేవి ఎగిరేవి అన్నీ అన్ని ఎగిరి అన్నీ తినేసాం. కనుమ వెయిటింగ్ ఫర్ కనుమ ఆ రోజు అన్ని కళ్ళ ముందు ఉండాలి. Okay. అలా లేదు, first day నుంచే పెట్టారు. స్టార్ట్ చేస్తాం. బేసిక్ అయితే మనం ఆ ఫస్ట్ డే కనుక తింటాం కదా, ఇంకా అవును. ఏం లేదు డార్లింగ్ వేసేయండి ఫస్ట్ డే అంటే. భోగి మంటలు ఏం కాలుస్తున్నావురా? రోస్టెడ్ చికెన్. నేను ఫస్ట్ టైం అక్కడే తిన్న చేపలో మామిడికాయ వేసి ఉండారు చేపల పులుసులో. ఇంకా సొర అంట, సొర ఫ్రై, చాలా అన్ని బాగున్నాయి. పీతలు, సముద్రం అంటే వెరైటీలు తక్కువే ఉంది. అయ్యో వాటర్ వస్తున్నాయి. నైస్. వెరీ వెరీ నైస్ టీమ్ యాక్చువల్లీ, చాలా నైస్ టీమ్. అంత కొత్త వాళ్ళండి ఆ డిపార్ట్మెంట్, కొత్త కొత్త పీపుల్ వాళ్ళందరూ కూడా. వాళ్ళకేం తెలియదు చైతన్య నాకు ఎలా కావాలంటే పాపం యాజ్ ఇట్ ఈజ్ ఏం కావాలి ఇప్పుడు నేను అదే సరే అది స్పాయిలర్ ఎందుకులే. సో చిన్న చిన్నవి కూడా థింగ్స్ నాకు ఇదే కావాలి ఎగ్జాక్ట్గా అంటే పాపం వాళ్ళకి తెలియదు, బట్ దే డిడ్ ఇట్. ఈరోజు ఆ ఫ్రేమ్స్ చూస్తున్నప్పుడు కూడా ఎక్కడ కూడా మనకి ఆర్ట్ నుంచి ఒక కంప్లైంట్ ఉండదండి, డిపార్ట్మెంట్ నుంచి ఏ డిపార్ట్మెంట్ నుంచి ఒక కంప్లైంట్ ఉండదు. ఎడిటర్ ఎవరైతే ఇప్పుడు మీ సినిమాకి ఎడిటర్ సుధీర్ అని ఒక అబ్బాయి చేశాడు, లిరికల్స్ అతనే కట్ చేశాడు, ట్రైలర్ అదే కట్ చేశాడు, టీజర్ అదే కట్ చేశాడు, మొత్తం సినిమా మొత్తం తనే కట్ చేశాడు, ఎవ్రీథింగ్. నేను నాకు ఏదైనా చిన్న డౌట్ ఉంటే చైతన్యని అడగను, ఎందుకంటే ఈ హ్యావ్ లాట్ ఆఫ్ పెయిన్స్ అనమాట. నేను సుధీర్ ఫోన్ చేసి, సుధీర్ ఇది ఏమైనా అవుతుందంటే అన్నా అవుద్దన్నా, ఒక్కరోజు నాకు నేను అవదేమో చేయనేమో. చిన్న పోస్టర్లు కూడా పాపం అంటే అది ఏజీ ఆర్ట్స్ చేశాడు ఆయన. చిన్న ఏమైనా మాకు కావాల్సినవి ఏమైనా ఉంటాయి కనుక. సో అంతే అందరూ ప్రాణం పెట్టారు ఈ సినిమాకి. నేనేం ఫీల్ అయ్యానంటే రఘు సార్ దగ్గర నుంచి కింద బాయ్ వరకు ఇది నా సినిమా అని ఫీల్ అయ్యారు కాబట్టి ఈరోజు జనాల్లో నాకు తెలియదని నేను బిలీవ్ చేస్తున్నాను ఈ సినిమాని. అందరూ అలా బిలీవ్ చేసి, అండ్ ఫస్ట్ మా సినిమాని మీడియా ఫస్ట్ మమ్మల్ని ఎవరిని రికగ్నైజ్ చేయనప్పుడు మీడియా కొంచెం రికగ్నైజ్ చేసి గేదెల రాజు అంటారా అని ట్రూ రఘు సార్ ఆయనకున్న పరిచయాల ద్వారా ఆయన పోర్ట్రేట్ చేశారు. ఈరోజు వీఆర్ గెటింగ్ అ లాట్ ఆఫ్ హ్యూజ్ రెస్పాన్స్ అండి. థియేటర్కి వెళ్ళి ఎవరు చూసినా సినిమా బాగుంది అన్నారు, బట్ థియేటర్కి ఎవరు రావట్లేదు కాబట్టి వచ్చిన కొంచెం మంది కూడా సినిమా బాగుంది అంటున్నారు. హోప్ఫుల్ ఓటీటీలో రాని వాళ్ళు మిస్ అయిపోయినట్టే అంతే. యాక్చువల్లీ అంతే అదే చెప్పాలి. ఇంకా ఆ ఎక్స్పీరియన్స్ మిస్ అయ్యానండి యాక్చువల్లీ. యూ స్పీక్ వెరీ గుడ్ తెలంగాణ. వై ఆర్ యు ఫ్రమ్? భద్రాద్రి కొత్తగూడెం, ఓకే. భద్రాచలం దగ్గర. మేడారంకి వెళ్ళిన తక్కువ యాక్టర్స్లో మీరు ఒకరు. మేడారం వెళ్ళారు తెలంగాణ ఏంటి అని అనుకున్నాను. సో యూ ఫ్రమ్, మీ బోర్న్ అండ్ బ్రాట్ అప్ మొత్తం అక్కడే? యా, బోర్న్ అండ్ బ్రాట్ అప్ డోర్నకల్, కాకపోతే నానమ్మ వాళ్ళ ఊరు. సో అటు నుంచి మళ్ళీ భద్రాద్రి కొత్తగూడెం షిఫ్ట్ అయ్యి ఫ్రమ్ భద్రాద్రి కొత్తగూడెం టు హైదరాబాద్ భాగ్యనగర్. వెన్ డిడ్ దిస్ యాక్టింగ్ కీడా స్టార్టెడ్? 5 years బ్యాక్ స్టార్ట్ చేశాను. అంటే పోస్ట్ ఆఫ్టర్ కోవిడ్. ఆఫ్టర్ కోవిడ్, యా. అప్పుడు అంటే కోవిడ్లోనే చాలా టైం దొరికింది కదా, ఏం చేయాలని ఆలోచించుకునే టైం. చాలా మందికి అది ప్లస్ అయింది, కొంతమందికి అది మైనస్ అయింది. సో యు ఆల్సో డిడ్ డబ్ స్మాషెస్, టిక్ టాక్స్. ఓకే, అప్పుడు టిక్ టాక్ ఉండింది బ్యాన్ అవ్వక ముందు. నేను స్టార్ట్ చేశాక ఒక యాప్ మనలోని ప్రపంచంలో జీవితంలో ఏం చేయడానికి పుట్టామో నేర్పించింది, ఒక క్లారిటీ ఇచ్చింది. అంటే మనం తప్ప వేరే రకంగా తీసుకుంటే యాప్ అట్లా ఉంటది, ఇంకొక రకంగా అంటే ఏదన్నా యాక్టింగ్ కి స్కోప్ అంటే అలవాటు అయిపోద్ది ఎక్స్ప్రెషన్స్ కోసం. అంటే ఐ బ్లింక్ చేయకుండా యాక్టింగ్ నేర్చుకోవడానికి అదొక స్కోప్, అదొక ప్లాట్ఫామ్. యా, ఒకప్పుడు ఎలా ఉండేదంటే అందరూ చూస్తారు కదండి, టిక్ టాక్ ఏంటంటే రూమ్ లో పెట్టుకుని మనం ఏమైనా చేయొచ్చు, మనకు భయమే ఉండదు, మనం నేర్చుకోవచ్చు ఈజీగా. ఉన్నాం. I was so addicted, even I used to do. I was so addicted. అరే ఇది ఇక్కడ ఇండియాలో బ్యాన్ అయిందంట, ఇది యూస్ చేయడానికైనా సరే యూఎస్ వెళ్ళాలి, వీసా తెచ్చుకోవాలి అనిపించింది నాకు. ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ ఫాలోయింగ్. అందిపోయింది ఒక్క నైట్ లో. వీడియోస్ కూడా లేవు, చేసుకోవచ్చు ఆ వీడియోస్ లో ఏం చేసుకోలేము, కొన్ని ఉన్నాయి అంతే. ఏదైనా కావాలంటే VPN ఆన్ చేసుకోవచ్చు, కానీ ఇది రావట్లేదు. ఏంటి పరిస్థితి అనుకున్నాం. ఇట్ వాస్ లైక్ నాకు అప్పుడే మీకు యాక్ట్రెస్ అవ్వాలని మీకు అప్పుడు అనిపించింది, నాకు అప్పుడు అనిపించింది అంటే అప్పటి వరకు నీ ఐడెంటిటీ సడన్ గా పోతే నువ్వు ఏంటి అనేది నాకు ఆ రియలైజేషన్ వచ్చింది నాకు అప్పుడు. బట్ నైస్, థ్యాంక్స్ టు టిక్ టాక్ మాకు ఒక గొప్ప యాక్టర్స్ని ఇచ్చింది. సో బ్యాన్ అయింది కానీ మాకు కావాల్సిన వాళ్ళు మాకు ఇచ్చేసేది. సో జోక్స్ అపార్ట్, వన్స్ అగైన్ అ బిగ్ కంగ్రాచులేషన్స్ టు యూ. థ్యాంక్ యూ. ఐ హోప్ ఐ మేడ్ యూ ఫీల్ కంఫర్టబుల్. ఐ హోప్ యూ హ్యాడ్ ఫన్. అండ్ పర్సనలీ అంటే నంబర్ ఉంది, నేను మెసేజ్లో కూడా చెప్పొచ్చు, ఆన్ కెమెరా చెప్తున్నాను, యూ డిడ్ ఎ గుడ్ జాబ్. థ్యాంక్ యూ. అండ్ ఇట్స్ గుడ్ టు సీ అ మేకర్ కమింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా, ఒక తరుణ్ భాస్కర్ దాస్యం లాగా. అండ్ ఇంకా చాలా మంది పేర్లు ఉన్నాయి ఎందుకు. సో నౌ యూఆర్ యాడెడ్ టు దట్ గ్రూప్. మేబీ తరుణ్ భాస్కర్ దాస్యం విల్ మెసేజ్ యూ లైక్ వెల్కమ్ టు ద క్లబ్ అని. సీ దట్. సో నీ నాట్ టు సే యూఆర్ చప్పరోడ్ కొడుతున్నారు, అప్రూవల్ వచ్చింది. సో వన్స్ అగైన్ బిగ్ కంగ్రాచులేషన్స్ టు యూ ఫర్ గేదెల రాజు, కాకినాడ తాలూకా. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు హిట్ టీవీ అండ్ ప్లీజ్ కీప్ కాంట్రిబ్యూటింగ్ టు గుడ్ స్క్రిప్ట్స్ so that there will be more good films. That's what matters end of the day. Thank you. Stay tuned to Hit TV. This is Mahesh. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని
ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.